వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. కృషి, పట్టుదల, కష్టపడే స్వభావం ఉంటే చాలు, అందలం ఎక్కడం అంత కష్టమేమీ కాదు అంటున్నారు ఒక దళిత ఎమ్మెల్యే. నేడు అత్యంత ఖరీదైన కార్లలో ప్రయాణిస్తూ గమ్యం దిశగా దూసుకుపోతున్నాడు. పెద్ద పెద్ద నాయకులతో షబాష్ అనిపించుకుంటూ నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే తన మార్కు రాజకీయాన్ని నడుపుతున్నాడు. ఇంతకు ఆయన ఎవరో కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు. ఆయన విజయ పరంపరపై ఈరోజు ఇట్స్ యూటీవీతో మాటామంతి. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇక లోపలికి వెళ్దాం పదండి. ఓకే, వచ్చేశారు మన మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన విజయ పరంపరకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నారు కదా? ఓకే ఓకే, చాలా బాగున్నా. మీరు వచ్చినారు కదా? లేదు, బాగుంటారండి, ఎప్పుడు బాగుంటారు. లేదా మీ వాగ్దాటి ఉంది, మేము తట్టుకోలేము. అంటే ఎంఎస్ రాజు గారికి ఉన్న బలమే ఈయనకు, తప్పుగా అనుకోదండి, కుల బలం లేదు, ధన బలం లేదు ఎంఎస్ రాజు గారికి. కానీ ఉండదు అంటే వాక్ చాతుర్యము, వాగ్దాటి, ఒక నోరు అనే బలం ఒకటి ఉంది. ఎవరి మీదైనా కూడా గట్టిగా, అంటే సిద్ధాంతపరంగా గట్టిగా వాదిస్తారు, ఎంతవరకైనా పోరాటం చేయగలుగుతారు. ఉన్న బలం అదే, కుల బలం లేదు, ధన బలం లేదు. కుల బలం అంటే మీ దృష్టిలో డబ్బున్న కులం అనే? నాకు 100% నా కులం సపోర్ట్ ఉంది. నేను కులం పరంగా నేను బలవంతున్నే. ఓకే, డబ్బున్న కులాల పరంగా మీరు చూస్తారా? లేకుంటే కులంలో నేను బలవంతున్నే నేను అనుకుంటాను. ఎందుకంటే కులం సపోర్ట్ నాకు ఉంది కాబట్టి. మీరు మీ కులం మీకు సపోర్ట్ ఉన్న అగ్రవర్ణాలు ఈ రోజుకి కూడా దళితులు అంటే ఒక చిన్న స్థాయిలోనే చూస్తారన్న. దళితులు అంటే ఒక చిన్న చూపే అనమాట. రాజకీయంగా కావచ్చు, విద్య, ఉపాధి, రాజకీయ రంగం, ఏ రంగంలో తీసుకున్నా దళితులు అంటే ఒక చిన్న చూపే. కొన్ని వేల సంవత్సరాల వివక్షత, అణచివేత అన్న. ఇప్పుడు అగ్రకులాలని బాధ్యులు చేయడం కన్నా అగ్రకులాలు చూపించే భావాజాలం ఎప్పటికీ ఒకటే ఉంటుంది. కానీ దాంట్లో సమాజాన్ని మనం మార్చలేము. మనం మారాలి. మనం మారాలంటే గతంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఎస్సీలము టీ తాగడానికి గ్లాసు బయట ఉండేది. కరెక్ట్. ఇప్పుడు చదువుకున్నటువంటి యువత మా కులంలో చాలా మంది చైతన్యవంతులు రావడం వల్ల అలాంటి దురాగతాలు ఓసీల్లో కూడా చదువుకునేటువంటి శాతం ఎక్కువ పెరగడం వల్ల కనిపించేటువంటి అటువంటి వివక్షత అయితే తగ్గిపోయింది. వివక్షత అనేది రూపుమాపడం చాలా కష్టం. వివక్షత అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ రూపాంతరం చెందింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉన్నటువంటి అంత తీవ్రస్థాయి వివక్షత నుంచి రూపాంతరం చెంది కొంతవరకు ప్రశాంతంగా ఉంది. అందులో ముఖ్యంగా చదువుకునేటువంటి చైతన్యమైనటువంటి యువత ఎక్కువ మా వర్గాల్లో నుంచి ఉండడం. అంటే మీరు చెప్పింది అది కొంతవరకు నేను ఏకీభవిస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణ నారాయణపేట జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఒక దళిత సామాజిక వర్గం నుంచి, దళిత సమాజం అంటే మీరు మళ్ళీ మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన వివక్షత ఒకటే, రిజర్వేషన్ ఒకటే, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇద్దరం కలిసే దళితులం. ఓకే, మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఓ యువకుడు 5వ తరగతి వరకు చదువుకున్నాడు, చాలా జ్ఞానాన్ని సంపాదించాడు. బాంబేలో కూలీగా పనిచేస్తున్న ఆయన జ్ఞానాన్ని సంపాదించి ఈరోజు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఒక స్వామీజీగా మారిపోయారు. ఆయన కూడా పీఠాధిపతి అయిపోయాడు. అంటే అతను పీఠాధిపతి చాలామందికి జ్ఞానాన్ని అందిస్తున్నా కూడా అతన్ని అగ్రవర్ణాలలో ఇప్పటికీ కూడా ఒక దళితుడుగా చాలా చిన్న చూపు చూస్తున్నారు. అతని పీఠం వైపు మురుగు కాలువలు అవి ఇవి పారుతున్నా కూడా ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా బ్యూరో అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా స్పందించలేదు. అతనిపై ఫిర్యాదు చేసిన ఒక పీఠాధిపతిగా ఉన్న ఆయన ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. కేవలం అతని కులమే కదా అన్న. వివక్షత అంతరించిపోయిందని నేను చెప్పలే, రూపాంతరం చెందిందని చెప్పిన. ఓకే, అంతరించిపోవడానికి రూపాంతరం చేయడానికి చాలా తేడా ఉంది. మీరు చెప్పినటువంటి ఆ పీఠాధిపతి మహాజ్ఞాని, అన్ని భారత భాగవత ఇతిహాసాలని అలవోకగా చెప్పగలడు. కరెక్ట్. ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి పోయింటే ఆయనకు కూడా గుళ్ళు కట్టిందరు. ఉన్న ప్రాంతంలో ఎప్పుడు కూడా మా తండ్రి కొడుకుగా నన్ను చూస్తారు తప్ప, నేను ఎమ్మెల్యేనైనా ఇంకొకరినైనా ఆ తరం, మా నాన్నతో పాటు ఉన్నటువంటి తరం అదే విధంగా చూస్తారు. అదే ఇంకొక చోటికి పోయి ఆయన ఒక ప్లేస్లో ఆశ్రమం కట్టుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి కదా, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు రాగలిగినంత కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన వాక్చాతుర్యం కావచ్చు, ఆయన చెప్పే ఇతిహాసాలు, పురాణాలు, దళితుల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్ చేస్తారు. కానీ
ఈయన దాంట్లోనే మాకున్నటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ అన్నిటినీ సాంప్రదాయాల్ని అన్నిటినీ గౌరవిస్తూ మహోన్నత వ్యక్తే కాదనిలే, కానీ ఆయన అక్కడ పెట్టిన ప్లేసు ఎక్కడైతే ఆయన పుట్టి పెరిగినారో అక్కడ పెట్టడం రాంగ్ అనేది నా ఉద్దేశం. కరెక్ట్. కాషాయం ధరించిన వారు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే వారికి కులం ఉండదన్న, కానీ అతనికి మాత్రం కులాన్ని ఆపాదిస్తున్నారు. అది కరెక్ట్ అంటారా? నీకు ప్రపంచం గుర్తించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగం వ్యవస్థలు ఈరోజు మనమందరం ఇటు ఉండడానికి కారణమైనటువంటి మహోన్నత వ్యక్తినే దళిత నాయకుడిగా పరిమితం చేసేటువంటి ప్రయత్నం సమాజం ఎప్పటి నుంచో చేసింది. సో ఇవన్నీ కామన్ అమ్మ, వీటిని మేము మార్చుకుంటూ వెళ్ళాల్సిందే తప్ప సమాజం మీద నిందలేయడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, ఇంకా కులము వివక్షత గురించి పక్కన పెట్టేస్తే ఎంఎస్ రాజు గారు అనే వ్యక్తి చాలా చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. చెప్పాలంటే తల్లిదండ్రులు గతంలో ఉన్న భూములను కూడా పోయిన తర్వాత కూలీ పని చేసుకుంటూ చదివించారు. చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఎంఎస్ గారు చాలా అవస్థలు పడి అక్కడి నుంచి వచ్చిన మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు అంటే మధ్యలో ఎంతో జర్నీలో ఎన్నో స్ట్రగుల్స్ అనమాట. డైరెక్ట్గా అదే మధ్యలో ఎన్నో స్ట్రగుల్స్ అని చెప్తున్నా. 20 సంవత్సరాలు నేను సామాజిక ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రైతుల గురించి అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనేక ఆందోళన కార్యక్రమాలు భూముల కోసం చేయడం జరిగింది. నాయకుడిగా ఎదిగే క్రమంలో అనేక బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు భరించినటువంటి వ్యక్తిని 2019లో 18లో తెలుగుదేశం పార్టీలో చేరడం, 19 జనవరిలో నాకు ఇంకా ప్రభుత్వం ఉన్నప్పటికే నాకు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం, గత 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు, దుర్మార్గాల మీద పోరాటం చేయడం, అనునిత్యము కష్టం అనేది ఏ రంగంలోనైనా ఏ వ్యాపారంలోనైనా ఖచ్చితంగా ఉంటుంది. వాటన్నిటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకోగలిగితే లక్ష్యం చేరుకుంటాం తప్ప అధముడు, మధ్యముడు, ప్రథముడు ఇలా 3 భాగాలకు విభజిస్తారు. నేను ఎమ్మెల్యే కావాలి అనుకొని ఊరుకునేవాడు అధముడు, నేను ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయేవాడు మధ్యముడు, గమ్యాన్ని చేరేవాడు ఎప్పటికైనా ఏ రంగంలో అయినా ప్రథముడు. 2018లో తెలుగుదేశం పార్టీలో చేరానని మీరు చెప్తున్నారు కదా. అప్పటి వరకు న్యూట్రల్గా ఉన్నారు, ఉద్యమాల బాట పట్టారనమాట. పేద ప్రజలు జాతి కోసము పోరాటం చేస్తూ వచ్చారు. 18లో ఎందుకంటే మామూలుగా నాకు తెలిసి ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ కూడా అప్పట్లో గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ ఉండేవారు. కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగు కావడంతో ఆటోమేటిక్గా మెజారిటీ ఎస్సీలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. మరి ఎంఎస్ రాజు గారు మరి వైసీపీ వైపు కాకుండా ఎందుకు టీడీ వైపు వెళ్ళారంటే? అందరూ ఇది ఒక అపోహ ప్రచారం, కొంత 1% 2% ఉండొచ్చేమో కాంగ్రెస్కి దళితులు. కానీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పటేల్ పట్వారు వ్యవస్థ కాల్ముక్త బాంచంద్ అనేటువంటి దళితుల మీద, బీసీల మీద కూడా ఉండేది. విపరీతమైనటువంటి అలాంటి దుర్మార్గాల్ని రూపుమాపినటువంటి పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో దళితులు తెల్లన్నం వైపు కన్నెత్తి చూడలేనటువంటి పరిస్థితులు. 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రజలకి, పేదవాళ్ళకి దగ్గర చేసినటువంటి వ్యక్తి. తెల్లన్నం ఈరోజు చెప్పుకోవడానికి వేరే రకంగా ఉంటుందేమో కానీ అందరికీ తెల్లన్నం అనేది చూడలేనటువంటి అత్యధిక సమాజం ఉండేది బీసీల్లోనూ, ఎస్సీల్లోనూ. వాటన్నిటినీ దగ్గర చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయడం, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు దళితులకి చెప్పుకోదగ్గ చేసినటువంటి నిర్ణయాలు ఏవైనా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీనే చేసింది. మూర్ఖంగా మా తాత పార్టీ, మా నాన్న పార్టీ, నేను ఆ పార్టీ అనే భావం నుంచి పక్కకు వచ్చేస్తే ఎస్సీలకి తెలుగుదేశం పార్టీ పున్నై కమిషన్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత అణచివేతకు వ్యతిరేకంగా ఒక కమిషన్ని వేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించి కమిషన్ని అమలు చేసి ఎస్సీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది నేషనల్ కమిషన్తో పాటు తెలుగుదేశం పార్టీ. అవే కాకుండా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అప్పట్లో 2 క్లాసుల పద్ధతి అనేటివి, ఇలాంటి దుర్మార్గాలను అన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీనే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడుకోకుండా దళితుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి. రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి భూమి కొనుగోలు పథకం ద్వారా దళితుల్ని భూములకు యజమాని చేయడం కాకుండా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చెప్పేటివన్నీ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మూర్ఖంగా ఇందిరాగాంధీ గారు దళితులకి ఇది చేశారో లేదా ఇంకోటి చేశారో అనే భావాజాలంతో కాకుండా చైతన్యవంతమైనటువంటి యువకులు కానీ, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఏ పార్టీ మాకేం చేసింది అనేది చూసుకున్నప్పుడు భారత పార్లమెంటు స్పీకర్ని చేసింది తెలుగుదేశం పార్టీ,
దళిత అసెంబ్లీ స్పీకర్ని చేసింది తెలుగుదేశం పార్టీ, మొట్టమొదటి ఆర్థిక మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీ, మహేంద్రనాథ్ లాంటి వాళ్ళని. ఇలాగా దళితులకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసింది తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ, నేను ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నుంచి వచ్చా. ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, మా వర్గాలకు ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలంటానే మాలామాదిలుగా చూస్తారు సమాజం. ఎంతోమంది ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలు ఈ రోజుకి బేడ బుడగ జంగం సర్టిఫికెట్ లేనటువంటి కులాలు ఉన్నాయి. రెల్లి, ఇలాంటి కులాలు అన్నిటికీ కూడా కులాల జనాభా దామాసా ప్రకారం అవకాశాలు కల్పించాలనే ఉద్యమాన్ని స్పష్టంగా మద్దతిస్తూ అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో నేను వచ్చిన నేపథ్యాన్ని, నా ఉద్యమాన్ని అంత స్థాయిలో ఆయన చేసినప్పుడు ఏ లక్ష్యం కోసం మేము ఫైట్ చేస్తా ఉన్నామో ఆ లక్ష్యాన్ని ఆచరించిన వ్యక్తి, అమలు చేసినటువంటి వ్యక్తి. సో నేను తెలుగుదేశం పార్టీలో చేరక ఇంకో పార్టీలో ఎందుకు అంత మంచి విజన్ టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు 2018 వరకు ఎందుకు పార్టీలో చేరకుండా ఆలస్యం చేశారు? నేను అనేవాడిని, ఒక స్థాయిలో నాకంటూ కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత నేను పార్టీలోకి పోవాలి. కానీ నేను పార్టీలోకి పోయి ఒక నియోజకవర్గంలోనో మండలంలోనో కార్యకర్తలుగా ఉండలేం కదన్నా. నాకంటూ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత నా ఇమేజ్ని బట్టి పార్టీలో నాకు అవకాశం వచ్చే పరిస్థితుల్ని కల్పించుకొని వాళ్ళు. ఎందుకంటే మేము గాడ్ ఫాదర్లు లేకుండా వచ్చిన వాళ్ళం. మా సొంత ఇమేజ్తో మా నిర్మాణం మేము నిర్మించుకున్న తర్వాత వెళితే ఆదరణ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి తప్ప నేను పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అని పోయి అట్లా ఉండలేం కదన్నా. ఒక నేపథ్యం నుంచి వచ్చినాము. నేపథ్యం నుంచి వచ్చినప్పుడు మనం బలంగా తయారైపోయి మనం పార్టీకి ఉపయోగపడాలా, పార్టీ మనకు అవకాశాలు ఇవ్వాలి. కానీ ఏదో చేరాలనే ఉద్దేశంతో చేరడం వల్ల ఉపయోగం ఉండదు. నాకు ఉపయోగం ఉండదు, పార్టీకి ఉపయోగం ఉండదు. ఇంత అభిమానం పార్టీ అంటే మరి ఎంఆర్పిఎస్లో పనిచేసినప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణ అంశంలో భాగంగా విజయవాడలో కావచ్చు, ఇదే గుత్తిలో కావచ్చు, బహిరంగ సభలో టీడీపీని విమర్శించారు కదా మీరు? 100% విమర్శిస్తాం. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించాం కదా. 99లో వర్గీకరణ అమలు చేసినప్పుడు, మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా వీగిపోయేలా చేసి ఆ 10 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమాన్ని భయంకరంగా తెలుగు రాష్ట్రాల్లో మందకృష్ణ గారి నాయకత్వంలో జరిగినాయి. తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఆయనకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ క్రమంలో ఖచ్చితంగా ఉద్యమాలు చేసినాం, విమర్శించినాం, విధానపరమైనటువంటి పోరాటాలు చేసినాం. మీ పోరాటం కావచ్చు, ఏదైనా కూడా మీ పోరాట స్ఫూర్తిని అంతా కూడా చూసిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. చివరి నిమిషంలో మడక్సిగా గెలిచారు కదా, ఎమ్మెల్యే అయిపోయారు. ఒక గమ్యం చేరానని రిలాక్స్ అవుతున్నారా, ఏదైనా సాధించాలనుకుంటున్నారా? రిలాక్స్ అనేది ఎక్కడ ఉండదన్న. రిలాక్స్ అయిపోతే శాశ్వతంగా రిలాక్స్ ఏం కావాలను? ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇంటి ముందర ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్యే బోర్డు పెట్టుకోవచ్చు, ఇంకేం కావాలి నాకు, ఇక జీవితాంతం పెన్షన్ వస్తుంది అన్న రిలాక్స్ లో ఉన్నారా? ఈ ఘనత అంటే మిమ్మల్ని అసెంబ్లీకి పంపించిన మడకశిర నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి మిమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చిన లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి యొక్క నమ్మకాన్ని చూడడానికి ఏం చెప్తున్నారు? చివరి నిమిషంలో టికెట్ రావడానికి దానికి నేనే కారణం. ఇదే మడకశిరకి 2 సంవత్సరాల కిందట, ఎలక్షన్లు రాక 2 సంవత్సరాల కిందటే గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించి మడకశిరకి అనౌన్స్ చేస్తాను, వెళ్ళి పని చేసుకో అని చెప్తే, సార్ నాకొద్దు, నాటి ప్రతిపక్ష నాయకుడు నాకొద్దు, నాకు సింగనమలు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ క్రమంలో ఆల్రెడీ అక్కడ సింగనమల్లో గతంలో ఓడిపోయిన మా శ్రావణి ఉండడం వల్ల మళ్ళీ అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత నాకు మధ్యలో బాపట్ల ఎంపీగా పంపించాలని చెప్పేసి సార్ ప్రయత్నం చేయడం జరిగింది. నేను సున్నితంగా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇంటర్నల్గా నాకు వద్దు సార్, నేను ఎమ్మెల్యేగా పోతానని చెప్పడం జరిగింది. ఆ చెప్పే క్రమంలో 3-4 రిజర్వ్డ్ నియోజకవర్గాలు చెప్పడం జరిగింది. మడకశిర ఉమ్మడి అనంతపూర్ జిల్లా, సో కొంచెం బయటకు పోయేదానికన్నా ఇక్కడ సేఫ్ అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎంపీ మంచిదే కదా, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎమ్మెల్యే కోసం నేను ప్రయత్నం చేసి ఎమ్మెల్యే అయితే మినిస్టర్ కావచ్చునా? అట్లేం లేదన్న. నేను అమాత్యులు అనిపించుకుని నేను ఆశ లేదు, అత్యాశ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు బీఫామ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి, అది నా లక్ష్యం. ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను టీటీడీ బోర్డు మెంబర్ కావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారిని కానీ అడిగినటువంటి పరిస్థితి లేదు. నేను మా ఊర్లో చిన్నతనంలో గుడి ముందర వివక్షతకు ఎదుర్కొన్న వాడిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఆ గుడికి నన్ను బోర్డు మెంబర్గా వేశారు. సో నేను హ్యాపీగా ఉన్నా. నేను ఆన్ ద రికార్డ్ చెప్తాను, మంత్రి పదవి నేను మా ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారిని కానీ అడిగింది లేదు, లేదా నాకు ఉన్న సన్నిహితులతో తెలుగుదేశం పార్టీలో చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. నేను వచ్చిన నేపథ్యం నుంచి ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నా.
నన్ను నమ్మి గెలిపించిన నా నియోజకవర్గానికి వీలైనంత ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, నీళ్లు తీసుకురావడం, పరిశ్రమలు తీసుకురావడం, నియోజకవర్గాన్ని నిధులు నియామకాలు అన్ని రకాలుగా తెలంగాణ డైలాగ్ అయిపోతుంది మళ్ళీ అన్ని రకాలుగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నేను నా ప్రజలకి నేను రుణం తీర్చుకోవాలా. సో నేను ప్రజలకు అందుబాటులో ఉండాలా, అభివృద్ధి చేయాలా, ప్రజాప్రతినిధి దగ్గరికి ప్రజలు వస్తే ఖచ్చితంగా పని జరుగుతుందనే నమ్మకాన్ని ఈ 18-15 నెలల్లో ఇవ్వగలిగినాము. ఇంకా ఉన్న ప్రాంతం ఇప్పుడు పరిశ్రమలకి అనుకూలమైనటువంటి భూములున్నా, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నా, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నా పరిశ్రమలు గతంలో రాలే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, లోకేష్ గారి సహకారంతో డిఫెన్స్ ఫ్యాక్టరీ వస్తుంది, టెలికాం ఫ్యాక్టరీ వస్తుంది, సోలార్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. సో ఒక 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గం యొక్క రూపురేఖలు ఇవి ఈరోజు ఏదైతే పేపర్ మీద ఉన్నాయో అవన్నీ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గం ఒక స్థాయిలో కనిపిస్తుంది. రికార్డ్ అవుతుంది అక్కడ చూసే పక్కా ఏం దాంట్లో మాటలు కాదు మాటలు ఏముంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలు రావాల్సి ఉన్నా కూడా మీరు చెప్పిన అన్ని కనెక్టివిటీస్ ఉన్నా గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు భయపడి వాళ్ళకి లంచాలు ఇచ్చుకోలేక, వాళ్ళకి మామూలు ఇచ్చుకోలేక, వాళ్ళు చెప్పిన పనులు చేయలేక పలాయనం చిత్తగించారు. కానీ ఎంఎస్ రాజు గారు సింగిల్ విండోలో ఎలాంటి అవినీతి లేకుండా సింగిల్ విండోలో వాళ్ళకి అనుమతులు ఇచ్చి పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతారా? ఖచ్చితంగా 100%. దాంట్లో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు కాబట్టి పరిశ్రమలు వస్తున్నాయి. రాజకీయ అలజడులున్నా లేదా అవినీతి భయంకరంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఫస్ట్ రారు. ఈరోజు పారిశ్రామికవేత్తలు మడకశిరకి అడుగుతారు, ప్రభుత్వం ఇక్కడికి పంపిస్తా ఉందంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ మీరు రోడ్డు మీద పోతే ఫ్యాక్టరీ కనిపిస్తుంది, ఇండియన్ డిజైన్. అది గతంలో 18లో మా గుండుమల తిప్పేస్వామి వాళ్ళు తీసుకొచ్చి భూమి ఇచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిన తర్వాత గవర్నమెంట్ మారింది. మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి వాళ్ళని 5 కోట్లు 6 కోట్లు క్లారిటీ ఫిగర్ తెలియదు కానీ 5 కోట్ల నుంచి 6 కోట్లు డబ్బులు డిమాండ్ చేయడం వల్ల దాన్ని ప్రారంభోత్సవం చేయకుండా వెళ్ళిపోయినారు. మేము గెలిచిన తర్వాత మళ్ళీ మా తిప్పేస్వామిని, గుండుమల తిప్పేస్వామిని, శ్రీనివాసమూర్తిని అందరినీ పిలుచుకొని పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాకు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన రాయితీలు ఇప్పించే చోట మేము పూర్తిగా సహకరిస్తాం, మా అక్క చెల్లెలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. 3 నెలల్లోనే వచ్చి దాన్ని ఓపెన్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు దాదాపు 1500 మంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అది పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం చేస్తే 3000 మంది మహిళలకి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా ఒక 1500 మందికి 4500 మందికి ఉపాధి కల్పిస్తారు. సో ఇలా కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి వచ్చే చోట కేవలం నా స్వార్థం కోసమో, నా నాయకుల స్వార్థం కోసమో డబ్బులు డిమాండ్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఫ్యాక్టరీలని, పరిశ్రమల్ని తరిమి కొట్టేటువంటి మూర్ఖుని కాదు. ఇక్కడ నేను ప్రచారంలో తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా వలసలు అధికంగా పోయినటువంటి పరిస్థితులు అన్ని ఊర్లలో తీసుకొచ్చేస్తాం. వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలన్నా లేదా వలసలు ఆపాలన్నా ఇక్కడ పరిశ్రమలు అవసరం. పరిశ్రమలకి అనుకూలమైనటువంటి భూములు ఉన్నాయి. ఏపీఐసి గతంలోనే భూములు 14 నుంచి 18 లోపు భూములు తీసుకోవడం జరిగింది. ఆ ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 19 నుంచి 24 వరకు మీరు చెప్పినటువంటి అవినీతి నాయకులు ఉండడం వల్ల అవి సాధ్యం కాలేదు. ఇప్పుడు డిఫెన్స్ ఫ్యాక్టరీ అన్ని అగ్రిమెంట్లు పూర్తి చేసుకుంది. ప్రభుత్వానికి వాళ్ళకి ఉన్నటువంటి అగ్రిమెంట్లు అన్నీ పూర్తి చేసుకుంది. జనవరి లోపు శంకుస్థాపన చేస్తారు డిఫెన్స్. టెలికాంది మన క్యాబినెట్లో ఆమోదం పొందింది. సోలార్ది 2000 మెగావాట్స్ జీవో వచ్చేసింది. భూములు రైతుల నుంచి సమ్మత పేపర్లు తీసుకుంటా ఉంటారు, మేము భూమి ఇవ్వడానికి సమ్మతమైనటువంటి అంగీకార పత్రాలు తీసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల మెటీరియలైజ్ అవుతాయి. ఎమ్మెల్యేగా చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నారన్నా ఇక్కడ 100% ఇండిపెండెంట్గా ఉన్నారా? ఇండిపెండెంట్గా ఉన్నారు పక్కా 100% పక్కా. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మడకశిర ఎప్పుడైతే ఎస్సీ రిజర్వ్డ్ అయిందో ఇప్పుడు ఇక్కడ ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా ఇద్దరి యొక్క చేతుల్లోనే పనిచేయాల్సి వస్తుంది. గతంలో రఘువీరారెడ్డి గారి చేతిలో సుధాకర్ గారు, ఆయన ఏం చెప్తే ఆయన జీ హుజూర్. సుధాకర్ గారు ఎమ్మెల్యేగా పనిచేసిన 2 టర్ములు అనుకుంటా ఆయన ఎమ్మెల్యేగా. రఘువీరారెడ్డి గారు తర్వాత రఘువీరారెడ్డి గారు గుండుమల తిప్పేస్వామి ఒకే వర్గంగా ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలతో ఇద్దరు విడిపోయారు. ఈయన టీడీపీలోకి వచ్చేసారు గుండుమల తిప్పేస్వామి గారు. తిప్పేస్వామి గారు వచ్చిన తర్వాత 2014లో ఇక్కడ ఈరన్న గారు గెలిచారు. ఈరన్న గుండుమల తిప్పేస్వామి యొక్క చెప్పు చేతుల్లోనే పని చేయాల్సి వచ్చింది అనేది బాధపడడం కూడా చాలామంది చూశారు. అంటే ఇక్కడ ఒక ఎస్సీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ, స్వతంత్రం లేకుండా ఉంది. వీళ్ళు కనుసలలో పని చేయాల్సి వచ్చింది. మరి ఈరోజు గుండుమల తిప్పేస్వామి గారు ఒక సహకారంతో మీరు ఎమ్మెల్యే అయ్యారా, లేదంటే ఆయన ఒప్పుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనే విషయాలు పక్కన పెడితే తిప్పేస్వామి గారు ఇక్కడ శాసించే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆయనకు జీ హుజూర్ అనే పరిస్థితిలో ఎంఎస్ రాజు గారు ఉన్నారా, స్వతంత్రంగా? ఇవి గతంలో 14 ముందు ఏ రకంగా ఉందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండుమల తిప్పేస్వామి గారు ఈ రోజుకి ఉన్నారు. సో ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా పార్టీలో కీలకమైన మొదటి వ్యక్తి. సో పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు కలిసి తీసుకోవడం అనేది సహజం. ఇక్కడ ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేని అనే అహం నాలో వస్తుందో, పార్టీ ప్రోటోకాల్ని, పార్టీ సిస్టమ్ని బ్రేక్ చేసి నేను ఎప్పుడైతే ముందుకెళ్తానో, ఆయనకి రెస్పెక్ట్ లేనప్పుడు ఇలాంటి ఈగో సమస్యలు ఇవన్నీ వస్తాయి. కానీ ఆత్మగౌరవానికి సంబంధించి నేను ఎక్కడా ఆత్మగౌరవాన్ని తగ్గించుకునే ప్రయత్నం కానీ, ఆయన కానీ ఎక్కడా కూడా నన్ను తగ్గించే ప్రయత్నం కానీ ఎక్కడ లేదు. నాకున్న స్వేచ్ఛ నాకుంది. కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కలిసి తీసుకుంటాము. 100% కలిసి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఒక పార్టీ, కొన్ని వేల మంది సమూహాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, ప్రభుత్వ పరంగా అయినా పార్టీ పరంగా అయినా. సో ఇక్కడ వ్యక్తిగత ఈగోల మధ్య పార్టీని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100% తెలుగుదేశం పార్టీలో నా నాయకుడు ఇక్కడ తిప్పేస్వామి గారు, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు. సో ఇటు డిస్టర్బెన్స్ లేకోకుండా నాకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది, నా నిర్ణయాలకు అంగీకారం ఉంది, నా నిర్ణయాలకి గౌరవం ఉంది. కలిసి మాట్లాడి తీసుకోవాల్సిన నిర్ణయాలు కలిసి తీసుకుంటాను. ఇండివిజువల్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతారు, ఇండివిజువల్గా ఎమ్మెల్యేగా నేను చెప్తాను. ఎక్కడ నాకు తిప్పేస్వామి గారి దగ్గర నుంచి హుకం జారీ చేసినట్లు మీరు చెప్పే ఆ డైలాగులు ఇవన్నీ లేవు. కేవలం ఇది అనంతపురం ఉమ్మడి జిల్లాకు దూరంగా ఉండడం వల్ల గుండుమల తిప్పేస్వామితో వ్యక్తిగతంగా దగ్గరగా లేనోళ్ళు చేసేటువంటి ప్రయత్నం కానీ, ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి నిందలు వెయ్యరు. ఇది వాస్తవానికి తిప్పేస్వామి వేరు, ప్రచారానికి తిప్పేస్వామి వేరు. ఇక్కడ ఒకటే స్వభావం అనమాట. అంటే ఇక్కడ ఎంఎస్ రాజు గారి ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు, కానీ గుండుమల తిప్పేస్వామి గారి ఆశీర్వాదం ఉంటే పదవులు అవంతగా వచ్చేస్తాయి అంటున్నారు. దాంట్లో నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలు, నాయకులు నేను రాకముందు కలిసి పనిచేసింది ఆయనతో. ఎవడు సమర్థుడు, ఎవరు అసమర్థుడు అనేది ఆయనకు తెలుస్తుంది. నాకంటే ఇప్పుడు నాకు తెలిసిన గతంలో ఆయన, ఇప్పుడు ఆయన ఒక పేరు మండల కన్వీనర్, ఈయన ఓకే అన్నాడు అనుకో, కులాల సమీకరణాలు, ఎస్ సమర్థుడు ఓకే. ఇక్కడ దిద్దుంటే డిస్కషన్ ఏముంది? ఆయన నమ్మిన పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తారు, లేదా నా దగ్గరికి వచ్చిన పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తాం. ఇక్కడ డిస్టర్బెన్స్ ఏముందన్నా? అంతా కూడా ఆయన వర్గానికి చెందిన వాళ్ళు. ఏపీఐసీసీ డైరెక్టర్, నేను కూడా ఆయన వర్గం, నేనే ఆయన వర్గం, అయిపోయాయి కదా. నేనే తిప్పేస్వామి గారి వర్గం. నా వర్గం అంటూ ఉండదు. నా వర్గమే తెలుగుదేశం పార్టీ వర్గం. అందులో నాకు ఆయన మొదటి నాయకుడు. ఇక రెండో వర్గం నా ఎంఎస్ రాజు అనే వర్గం నాకు అవసరం లేదు. నేను 100 మందికి నాయకుడు, ఆయన 100 మందికి నాయకుడు. ఇక్కడ నేను వర్గం పెట్టుకొని 50 మందికి కుదించబడాలా? ఎందుకు కుదించబడాలి? ఈరన్నత ఎందుకు విభేదాలు? మాజీ ఎమ్మెల్యే ఈరన్నత ఎందుకు విభేదాలు? నేను బీఫామ్ తీసుకొని ఇటుకి రావడం జరిగింది. నన్ను ఆదరించి హక్కును చేర్చుకుంది గుండుమల తిప్పేస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆ రోజు నన్ను ఆదరించి నా గెలుపుకు ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా దూరంగా లేరు. ఆ రోజు ఇతర పార్టీ నాయకుల మాటలేనో, లేదా ఇంకొక ప్రమేయమో, డబ్బు ప్రమేయమో, ఇతరత్ర ఎటువంటి కారణాలతోనూ నన్ను ఓడించాలని పనిచేసిన వాళ్ళని నేను స్వాగతించాల్సిన అవసరం లేదు, కలుపుకోవాల్సిన అవసరం లేదు, పనిచేయాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం పనిచేశారు వాళ్ళు ఆ రోజు? నా కోసం అయితే పనిచేయలేదు. మరి ఎవరి కోసం చేశారు నాకు తెలియదు. నా కోసం పనిచేయలేదు. నేను ఓడిపోవాలని స్పష్టంగా పనిచేయడం జరిగింది. అంత బలంగా పనిచేసే అవతల వాళ్ళు గెలవాలి కదా. ఎవరు? తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది రాష్ట్ర ప్రజలు స్పష్టంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ ఎంఎస్ రాజును చూసి ఓట్లేసేదియో, లేదా ఇంకొక చోట అభ్యర్థులను చూసి ఓట్లేసేదానికంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంతే 100%. సో దాంట్లో గెలిచిన వాళ్ళమే తప్ప ఇక్కడ ఏ పార్టీకైనా 1% ఓటు బ్యాంకు ఫిక్స్డ్గా ఉంటుందన్న. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గాలు చేసినా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, అది ఫిక్స్డ్ డిపాజిట్. కొంతమంది న్యూట్రల్ ఓటు, ఇవన్నీ కూడా గెలుపోవటంలకి ప్రభావితం చేస్తాయి. తటస్థ ఓటు ఇవి రాష్ట్రం ఎప్పుడో నిర్ణయించుకుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. సో ఇక్కడ నేనా ఇంకొకరు అనేది కాదు కదా. డాక్టర్ సునీల్ ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు ఉన్నట్టుండి తప్పించారంటారు? అతన్ని తప్పించేలా మీరేం చేశారు? అతన్ని తప్పించాల్సిన అవసరము నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం కల్పించండి. నాకు బాపట్ల ఎంపీ నేను వద్దని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎమ్మెల్యేగా బాపట్ల ఎంపీని అనౌన్స్ చేసిన రోజు నైటు నన్ను ప్రతిపక్ష నాయకుడిగా, మా పార్టీ అధ్యక్షుడిగా మా అధినేత పిలవడం జరిగింది. వెళ్ళి కలిసిన తర్వాత నా ముందు 2-3 నియోజకవర్గాల్ని పెట్టడం జరిగింది. ఇందులో ఎక్కడికి పోతామని అన్ని అనౌన్స్ చేసినారు. ఇప్పుడు అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదన్నా, అవి అన్ని అనౌన్స్ చేసినట్టువే. ఇక్కడ నేను మార్చడానికి ఇవన్నీ కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి.
వాటిలో మడకశిర ఇట్లా 1, 2, 3, 4 అని చెప్పడం జరిగింది. సార్ నాది ఉమ్మడి జిల్లా కదా, బయట జిల్లాలకు పోయేదానికన్నా నేను ఇక్కడికి పోయేదే కరెక్ట్, నన్ను అక్కడికే పంపించాను సార్ అని అడగడం జరిగింది. ఖచ్చితంగా. మరి 2024 మే 4న అనంతపురం మాస్టర్ గ్రాండ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాకు వచ్చారు. మందకృష్ణ మాదిగ గారు, ఎంఎస్ రాజు గారు, అప్పటి అభ్యర్థిగా ప్రకటించబడిన డాక్టర్ సునీల్, ఈ ముగ్గురు మాస్టర్ గ్రాండ్లో అర్ధరాత్రి వరకు ఏం చర్చించారు? చర్చించింది లేదు, కలిసింది లేదు. నేను మందకృష్ణ గారు అనంతపూర్కి వచ్చినారు. అనంతపూర్లో ఆ రోజు దగ్గుపాటి ప్రసాద్ గారి కోసం చిన్న మీటింగ్ ఉంది, వచ్చినాడు. నేను ఆయన ఆధ్వర్యంలో నాయకుడైన వాడిని, నా జాతికి సంబంధించిన నాయకుడు, నేను కలవడానికి వెళ్ళిన. అప్పటికే ఇతను మాసినేని దగ్గర ఉండడం జరిగింది. ఇతను మారుతి అనే ఇంకో పార్టీ అబ్బాయి, ఇద్దరు ఉండడం జరిగింది. అతని కోసం కృష్ణమాదిగ గారి స్థాయిలో కూర్చోబెట్టి చర్చలు జరపాల్సినంత అవసరం కర్మ రెండూ పరిస్థితులు ఇక్కడ లేవు. అంటే వాళ్ళు అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కుర్రాడు డాక్టర్ కదా అభ్యర్థిగా ప్రకటించారు కదా. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వాడు గెలిచినా ఓడినా నాయకుడిగానే ఉంటారు. ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళు నలుగురిని ప్రజలు ఎప్పటికీ చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడి వచ్చినారు కాబట్టి ప్రజలు ఎప్పటికీ చెప్తారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేసినా, బాగా పనిచేసినా ప్రజలు చర్చించుకోరు. ఈ తేడా ఉంటుంది. సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలు కూడా ఒక సమూహం కోరుకుంటుంది నాయకత్వం. అలాంటి పరిస్థితులు నాకు ఇక్కడ కనపడతారు. అది మీకేమైనా తెలుసా? ఎక్కడికి? అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసేకి వచ్చినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కలిసేకి వచ్చినారు. మాసేని హోటల్లో ఉన్నారు, కృష్ణమాదిగ గారు వచ్చినారు. ఆ టయానికి నేను పోయినా. అతను నా కమ్యూనిటీ కాబట్టి నా నాయకుడికి నమస్కారం పెట్టినారు, 2 నిమిషాలు మాట్లాడుకున్నాను, అంతే తప్ప కృష్ణమాదిగ గారి స్థాయిలో చర్చలు చేయాల్సినటువంటి నాకు వ్యతిరేక పరిస్థితులు ఇక్కడేం కనపడలేదు. అప్పుడు సరే, ఓకే. 2024లో మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తే సుధాకర్ గారికి ఇక్కడ 17,350 ఓట్లు ఏమో వచ్చాయన్నమాట. ఒక 17,300 ఓట్లలో వైసీపీ ఓట్లు కూడా ఉంటాయన్నమాట. ఓ రకంగా చెప్తే కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు రావడం మీకు లాభించింది అనుకుంటా, లేకపోతే మీరు ఓడిపోయారు? నష్టం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా కొన్ని అక్కడికే వేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు షోకాల్డ్ వ్యక్తులు కొంతమంది 5-6 మంది ఉన్నారో వాళ్ళు పూర్తిగా అటువైపు కాంగ్రెస్కి, వైసీపీకి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓట్లు రావడానికి కారణం, గతంలో రఘువీరారెడ్డి గారు పెనుగొండ, కళ్యాణదుర్గంలో ఇట్లా పోటీ చేసే క్రమంలో ఇక్కడ సుధాకర్ గారు పోటీ చేయలే. ఇక్కడ రఘువీరారెడ్డి గారు, సుధాకర్ గారు ఇక్కడ ఉండడం, మాజీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉండడం, పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, అక్కడ డీకే శివకుమార్ లాంటి వ్యక్తులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు ఇక్కడ తిరగడం, ఒక భ్రమని కల్పించే దాంట్లో సక్సెస్ అయినారు. ఆ సక్సెస్ అయ్యి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అనే ప్రచారం తీసుకురాగలిగినారు బయటికి. రాష్ట్రంలో ఏకైక కాంగ్రెస్ స్థానం ఇక్కడే గెలుస్తుందనే ఒక ప్రచారం, ఆయనకున్నటువంటి ఫేమ్, రఘువీరారెడ్డి గారికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఫేమ్లో డైరెక్ట్ ఛానల్ ఎండీస్తో మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి చనువుతో ఆ భ్రమని కల్పించగలిగినాడు. ఆ కల్పించే క్రమంలో మా పార్టీలో కొంతమంది ఎవరైతే మాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ పావులుగా వాడుకోవడం జరిగింది. ఇప్పుడు అదే పావులు మీ పార్టీలోనే ఉన్నారు కదా. పార్టీలో ఉండడం వేరు, యాక్టివ్గా కొంతమంది ఎక్స్ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎవరైతే మీకు ఆ పేర్లు ఇచ్చినారో వాళ్ళందరూ జనంలో నాయకులైతే ఖచ్చితంగా మేము వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మేము స్వాగతించుకునే వాళ్ళం. వాళ్ళ గురించి మేము గెలిచిన తర్వాత చాలామంది సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇక్కడ మాకు 5 మంది కౌన్సిలర్లు ఉండ్రి. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చేసుకోగలిగినాం. పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. దగ్గరుండి కుట్రలు చేసే వాళ్ళని స్వాగతించాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి ఆలోచించేంత సమయం కూడా వృధా అని నా భావన. ఓకే, మడకసిర నియోజకవర్గానికి మనం ఒకసారి పరిశీలిస్తే, మడకసిర నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా 4 సార్లు టీడీపీ గెలిచింది. ఇక్కడ గతంలో హెచ్పి నర్సేగౌడ గారు కావచ్చు, వైటీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత డిలిమిటేషన్ తర్వాత ఎస్సీ నియోజకవర్గం అయితే ఈరన్న గారు ఫస్ట్, ఇప్పుడు మీరు 4వసారి. అంటే గతం నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఒకసారి వైసీపీ వచ్చిందా, వారి బలంతో పోల్చుకుంటే కాస్త బలం తక్కువ అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో మడకసిర అంటే టీడీపీ అడ్డా అని చెప్పడానికి ఎంఎస్ రాజు గారు ఏం చేయబోతున్నారు అంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా బలమైన నియోజకవర్గం ఉన్న మడకసిర. అంటే ఎమ్మెల్యేలు అయిండొచ్చు, కాకపోయిండొచ్చు, కానీ రఘువీరారెడ్డి లాంటి నాయకుడిని కూడా అప్పుడు తిప్పేసాయం అన్న అందరూ అటువైపు ఉన్న కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ. తిప్పేసాయం గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో, నర్సేగౌడ గారు ఎన్టీఆర్ కాలంలో ఆ కాలంలో గెలిచినాడు.
మంత్రి కూడా కదా అయినప్పుడు. ఫస్ట్ టైం. ఆ తర్వాత తిప్పేస్వామి గారు ఎప్పుడైతే ఇక్కడికి రాగలిగినారో ఈ నియోజకవర్గంలో సమిష్టి నాయకత్వం వహించేటువంటి ఫేమ్ ఉన్న నాయకుడు అప్పటి వరకు లేరు. ఉన్నటువంటి వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు లాంటి మాజీ ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీలకు పోవడం వల్ల ఆల్రెడీ కొంత గుర్తింపు ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం వల్ల మరింత బలపడిన మాట వాస్తవం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పరంగా అయినా సరే, నాయకత్వ పరంగా అయినా సరే, కార్యకర్తలు ప్రజల్లో మమేకమయ్యేటువంటి పరిస్థితుల్లో అయినా సరే తెలుగుదేశం పార్టీ బలంగా ఉండబోతోంది భవిష్యత్తులో. మీ జీవితంలో గంజిని చూశారన్న మీరు, ఈరోజు బెంజిని చూసే స్థాయిలోకి వచ్చారు. అయితే ఆ పేదరికం నుంచి వచ్చిన ఎంఎస్ రాజుకి ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, నిజంగా పేదల కష్టాలు ఈరోజు తెలుస్తున్నాయి, కళ్ళకు కట్టినట్టు పేదల కష్టాలను చూసి చెల్లించే పరిస్థితి. ఇది నేను సమాధానం చెప్పడం కన్నా మీరు నా నియోజకవర్గంలో ఏ పల్లెకన్నా పోయి ఎవరినైనా అడగండి, సమాధానం చెప్తారు. ఒకటి. రెండు, నేను గంజిని చూసినా బెంజిని చూసే పరిస్థితిలో లేను. ఎవరైనా నా మిత్రులు ఎవరైనా వచ్చినప్పుడు బెంజి కార్లు ఎక్కడం తప్ప నాకు బెంజి లేదు. నేను ఎలక్షన్ల ముందు ఏ కార్లు అయితే వచ్చినానో ఆ కార్లలోనే వస్తాను. ఫార్చునర్లోను ఇన్నోవా నాకు 2 వెహికల్ ఉండేవి. ఇప్పుడు ఎమ్మెల్యే దాని కింద ఒక కారు తీసుకుని 3 కార్లు ఉన్నాయి. ఎంఎస్ రాజు గారు అంటే ఒక మార్క్, అసలు మంచి వాక్చాతుర్యము, దూసుకుపోయే అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు, లోకేష్ గారు గుడ్ లుక్స్ లో చాలా బాగున్నారు. అసలుకి తొలి మంత్రివర్గంలోనే ఆయనకి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నా ఈక్వేషన్ సరిపోలేదు కాబట్టి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు అంటున్నారు. ఎవరో ఏదో చెప్పింటారు మీరు అంటారు. గుడ్ లుక్స్ అనేది పార్టీ అధినేతకు కానీ యువనేతకు కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఎవరు పని చేసినా వాళ్ళు అట్లే రెస్పెక్ట్ చేస్తారు. పని చేయకుండా షో చేస్తే వాళ్ళు షో చేస్తారు. ఎవరు పని చేసినా వాళ్ళకి దగ్గరగానే ఉంటారు. కార్యకర్తలు పనిచేసే వాళ్ళని కూడా గుర్తించే దాంట్లో లోకేష్ గారు మీకు తెలుసు, ఎవరు ఏమడిగినా స్పందించే రకం. కష్టపడి పనిచేసే లీడర్లకి కొంచెం ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి, 100% ఉంటాయి. ఎప్పుడు ఫైర్గా ఏదో ఒక ఉద్యమం చేసి ఎంఎస్ రాజు గారు టీడీపీలో చేరక ముందు నుంచి కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారితో మంచి అనుబంధం ఉండేదంటారు. ఎలా ఉండేది అది? అనుబంధం ఉండడానికి ఉండకపోవడానికి కారణాలు ఏమున్నాయి? నేను తెలుగుదేశం పార్టీ SSL రాష్ట్ర అధ్యక్షుడిని, మా ప్రభాకర్ అన్న మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్. నేను అక్కడ ఏమైనా కార్యక్రమం చేయాలి. 2014 ఎమ్మెల్యే. అవును, మీరు 19 పార్టీలో చేరారు. 19 నుంచి 24 వరకు పార్టీ ఇన్ఛార్జ్ ఆయనే. నేను ప్రోగ్రామ్ చేయాలనే లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఇన్ఛార్జ్. దానికి ముందు కూడా ఆయనతో మీకు మంచి పరిచయం ఉందంటారు? అంతకు ముందు జస్ట్ నాయకుడుగా నాకు పరిచయం ఉంది, కానీ నేను క్లోజ్ అయింది మాత్రం 19 నుంచి 24 వరకు. మంచి అనుబంధం ఉంది ఆయనతో. మంచి అనుబంధం దాంట్లో ఏమి ఇప్పుడు ఏమన్నా ఏమి లేదు అని చెప్పాలన్నా? అనుబంధం ఉన్నవాడు అనుబంధం ఉందంట. ప్రసాద్ గారితో ఎలా ఉంది? ప్రసాద్ గారితో అంతకు మించి ఉందా? 100%. నిత్యం కలిసే తిరుగుతాము, కలిసే పోతాం. అసెంబ్లీకి అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడికైనా ఆ బెంచ్లోనే తిరుగుతా అంటే అది చూసినా మా ప్రసాద్. ప్రభాకర్ చౌదరి గారికి ప్రసాద్ గారికి ఏమన్నా సఖ్యత కుదిరితే? నాకు సంబంధించిన విషయం కాదు కదా, నాకు సంబంధించిన విషయం కాదు, నాకు అంత స్థాయి లేదు. దగ్గుపాటి ప్రసాద్ గారు నాతో పాటు శాసనసభ్యులు, నేను జోక్యం చేసుకుని ఇట్లా కలిసి మాట్లాడని చెప్పలేను. అదే విధంగా ప్రభాకర్ అన్న వయసులో పెద్దోడు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ. నాకేమి సంబంధం? నాకు పార్టీ ఏదైనా చెప్పితే మాట్లాడే ప్రయత్నం చేస్తానేమో కానీ నాకు సంబంధం లేని అంశాల్లో నాకెందుకు? నాకు ప్రభాకర్ చౌదరి అన్న మంచి అనుబంధం ఉంది, దగ్గుపాటి ప్రసాద్ గారితో అంతకు మించి అనుబంధం ఉంది. ఈ మధ్య కలిసి తిరుగుతాడు కాబట్టి రికార్డు చేసుకోండి. దగ్గుపాటి ప్రసాద్ గారితో అనుబంధం ఉంది ఒకటోసారి, అంతకు మించి అనుబంధం ఉంది రెండోసారి. ఏం కోరుకుంటాడో అసెంబ్లీలు జరిగినప్పుడు కలిసిపోతాము, ఒకటే కారులో పోతాము, వచ్చేటప్పుడు వస్తాము, మళ్ళీ అనంతపురాలన్నా ఫ్లైట్ లో గానీ కలిసి వస్తాము. కలిసి ఎక్కువ జర్నీ చేయడానికి అవకాశం ఉంది, ప్రభాకర్ అన్నతో లేదు. అంతే. సరే, మరిన్ని వివరాలు అడిగే ముందు ఎంఎస్ రాజు గారి యొక్క కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలన్నా, అసలు మీ స్వగ్రామం ఎక్కడ? నాకు తెలుసు కానీ మా వీక్షకులు. సింగనమల మండలం, అనంతపురం జిల్లా సింగనమల మండలం అలంకరానిపేట అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఎస్సీ మాదిగ కుటుంబం మాది ఒక్కటే. సో అక్కడి నుంచి నేను చిన్నప్పుడు అనుభవించిన వివక్షత అణచివేతలో MRPS అప్పుడప్పుడే బలంగా రావడం. వివక్షత ఏం వివక్షత ఎదుర్కొన్నారు? వివక్షత అంటే అవి మానసిక క్షోభలు అనుభవించినటువంటి రోజులు. ఏ విధంగా, ఎవరు ఆ క్షోభకు గురి చేశారు? ఇప్పుడు చిన్నతనంలో ఒక స్కూల్ పడిపోయింది, మాది ఎలిమెంటరీ స్కూల్ పడిపోతే ఒక గుడిలో బడి,
గుడి లోపల ఓసీ బీసీ పిల్లలు బయట మేము అంటే అది దాదాపు 2-3 సంవత్సరాలు అట్లా వర్షం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే, ఎండ వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. అంత మానసిక క్షోభ అది చిన్నప్పుడు. అంతకంటే వివక్షత ఏమి ఎదుర్కోవాలా? ఓకే, కులం అంటే వ్యవస్థ కళ్ళు మూసుకొని అప్పుడు ఏం చేయగలరమ్మా? ఏం చేస్తారు వ్యవస్థ? మేము ఎవరికి చెప్పాలి? ఏం తెలుసు మాకు అప్పుడు? మా అమ్మ మా నాన్న వీళ్ళకి ఏం తెలుస్తుంది? పోతాండ్రు వస్తాండ్రు స్కూల్. కానీ వివక్షత అనేది దళితులకి నేను స్టార్టింగ్లోనే చెప్పిన విపరీతమైనటువంటి దుర్మార్గాలు అణిచివేతలు ఉన్న కాలక్రమేణా రూపాంతరం చెందినా కానీ అంతరించిపోలేదు, అవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే కొడుకుని చిన్నతనంలో చాలా కష్టాల్లో చూసింటారు కదా, మీరు ఎమ్మెల్యేగా చూస్తున్నారు, ఉంది ఖచ్చితంగా చూస్తాను, హ్యాపీగానే. ఎంతకంటే ఏం ఆనందం ఉంటుంది తల్లిదండ్రులకి, ఏ తల్లిదండ్రులకైనా. ఇంకొక కుటుంబం అన్న, ఆ కుటుంబమే మీ ఆవిడ సైడ్ కుటుంబం. వారి తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? ఇప్పుడు ఉన్నారు కదా నాతో పాటు, హ్యాపీగా ఉంటారు. ఏముందంటే అన్న, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్న? లవ్ మ్యారేజ్. ఎక్కడన్నా, ఎలా, ఏంటి అసలు? అనంతపూరు, నేనున్న ప్రాంతంలో, నేనున్న ఇంట్లో పక్కన ఉండేవాళ్ళు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా భార్యది ఇంటర్ క్యాస్ట్, బీసీ బోయ. పెళ్లి చేసుకుని ఒక 4-5 సంవత్సరాలు ఆ కుటుంబానికి దూరంగా ఉన్నారు. తర్వాత కలుపుకోవడం జరిగింది, ప్రశాంతంగా ఉన్నారు. ఎంఎస్ రాజు ఒక రౌడీ కదన్నా, ఎట్లా చేసిందన్నా? ఏం రౌడీ షీట్ ఉందా ఎడన్నా? ఎక్కడ ఉందా రౌడీ షీట్? గొడవలు ఎప్పుడు జాతి 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 ఉద్ధరణ అంటూ గొడవలు, ఉద్యమాలు, రోడ్డును ఎక్కడము, పోరాటాలు చేయడము అలవాటు అయిపోయినాయి. ఇలాంటి వ్యక్తిని దాంట్లోనే హీరోయిజం కనపడిందేమో, అంతేనంటారా? మీరు రౌడీ అనుకుంటాను, వారికి హీరో కనపడినానేమో ఏమో. అలా ఎప్పుడు కూడా చిన్న సమస్య వచ్చే కాదు రోడ్డు ఎక్కేది, పేదల కోసం. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ప్రశాంతంగా ఉండగలిగినాను. లేకపోతే నిజంగా మీరు అన్నట్టు రౌడీ అయిండేవాన్నేమో. నేను ఆ పెళ్లి చేసుకున్నాను కాబట్టి కుటుంబము, నియంత్రణ, ప్రశాంతంగా ఉండగలిగాను. వాళ్ళది కళ్యాణ్ దగ్గర అంటనా? అనంతపూర్లో కమలానగర్లో నేను ఉండేవాడిని. ఆ కమలానగర్లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. ఓ, అక్కడ నుంచి వీళ్ళు వచ్చి అక్కడ ఉండేవారు. అంటే మీరు పెళ్లి చేసుకున్నాక కొద్ది కాలం వాళ్ళకి భయపడేదో వెళ్ళిపోయారంటారు? భయపడక నేను పెళ్లి చేసుకున్నాను, మీ కూతురు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నేను పోరాట యోధుడు అన్న మీరు, దగ్గర ఉన్న సవాల్ అనాలనా? అంతే కదా, మీరు పోరాట యోధుడు. పోరాట యోధుడు అయితే ఏముంది, పోరాట యోధుడు బామర్దులకు భయపడతారు అన్న? ఎవరు పోరాట యోధుడినైనా, పోరాటం చేయనోడు వాడైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నమ్మి వచ్చిన మేజర్లు ఇంకా ఇంకేం కావాలా? మంచి పారిపోయేదంటే నీ దృష్టిలో సుమలు వేసుకుని శంభో శివశంభలో రవితేజ గారు పంపించినట్టు పోలేదు మేము, అంత సీనుగులు లేదు. అనంతపురంలో పెళ్లి చేసుకున్నారని, కాశీ విశ్వేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి అక్కడ పెళ్లి చేసుకుంది. అనంతపురంలో పెళ్లి చేసుకున్నా. అనంతపురంలో 2వ రోజే వాళ్ళ పెద్దలతో మాట్లాడినాము, 3వ రోజు మాట్లాడినాము, కొద్ది రోజులు పక్కన ఉన్నాము. ఇది నేరము, పారిపోవడం ఎట్లయితుంది? ఆ రోజు బాధపడి ఉంటారేమో. 100% ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకైనా కూతురిని ఇష్టం లేకుండా అందులో క్యాస్ట్ పరంగా చూసుకున్నా అవమానంగా ఫీల్ అయింటారు. ఖచ్చితంగా మానసిక క్షోభను అనుభవించుంటారు. దాంట్లో మనం ఈరోజు చెప్పడానికి ఏముంది, ఖచ్చితంగా బాధపడి ఉంటారు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, వాళ్ళే ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారా? ఎమ్మెల్యే కాకముందే గర్వంగా ఫీల్ అయినారు. ఎమ్మెల్యే కాకముందు మా అత్త క్యాన్సర్తో చనిపోయింది, కానీ పాపం నా సక్సెస్ని ఎప్పుడు కోరుకునేది. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాననే నమ్మకం ఎక్కువ ఉండేది. ఆమె చూడకుండా చనిపోయింది, అదొక బాధ ఉంది నాకు. నా తమ్ముడు, మా అత్త ఇద్దరిది. విజయంలో మీ భార్య భాగస్వామ్యం ఉందంటే 100% ఉంది. లేకపోతే ఏ భర్తకైనా, ఎవ్వరికైనా ఇంట్లో ప్రశాంతత, భార్య సహకారం లేకపోతే ఏ రంగంలో కూడా సాధించలేరు. ఇప్పుడు మీరు కూడా రాష్ట్రం అంతా తిరిగి ఇంటర్వ్యూలు ఇవ్వలేరు. నేను అదే చెప్తాను, నా భార్య 100% కాదు, 1,00,000% నా భార్య సహకారం ఉండబట్టి పిల్లల చదువులు, కుటుంబాన్ని చూసుకుంటూ నేను ఏదో ఒక రోజు సాధిస్తానని చెప్పేసి ఒక నమ్మకంతో 100% సహకారం ఉండడం వల్లే నేను సాధించిన. నేను ఈ సందర్భంగా చెప్తాను, ఎవరైనా సరే భార్య సహకారం లేకపోతే ఏమీ సాధించలేరు, 100% సాధించలేరు. నేను కూడా అదే ఫీల్ అవుతాను. అంతే, ఎందుకంటే నా సక్సెస్ కూడా నా భార్య ఉంది. నా భార్య లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు, ఈ హోదాలో ఉండేవాడిని కాదు. తను నన్ను చాలా ప్రోత్సహించింది. ఒకటే పాజిటివ్ ఉంది, అదొకటే నాకు కొద్దిగా దగ్గర ఉందన్న, మీకు నాకు దగ్గర ఉందన్న. సరే, ఎమ్మెల్యే అయ్యారన్న. ఇక్కడ మడకశిరను పార్టీకి బలోపేతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? ఇప్పుడు అభివృద్ధి పనులు ఏవేవి చేపట్టారంటారు? ఇక్కడ మీరు ఇప్పుడు చూసే రోడ్డు అధ్వానంగా ఉండేది. అవును, దాదాపు 2-3 పడి చనిపోయిన సందర్భాలు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 14 కోట్లతో ఇది శాంక్షన్ చేసి ఇప్పుడు పూర్తిగా మీరు కొత్త రోడ్డు ఇది. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ, ఆ రోడ్డు మీద వంకలా ప్రవహించేది.
ఇప్పుడు మీరు పోతే వర్క్ జరుగుతుంది దీంతో భాగంగా ఈ 14 కోట్లలోనే. ఇది ఫస్ట్ నేను 1 మంత్కు నేను తిప్పేస్వామి గారు నేషనల్ హైవే దగ్గర పెట్టి టెండర్ పిలిపించి తీసుకొచ్చింది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ నియోజకవర్గం ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పము మంగళగిరి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది పెన్షన్ ఇచ్చేటప్పుడు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని అంశాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సభావేదికగా తీసుకువెళ్ళడం జరిగింది, వినతి పత్రంలో రూపంలో తీసుకెళ్లడం జరిగింది. తర్వాత దానిని గుర్తు చేస్తూ వస్తున్నటువంటి క్రమం ఒక్క మార్కెట్, ఒక్క రైతులు ఎక్కువ మాకు ఇక్కడ, ఒక్క మార్కెట్ లేదు, కర్ణాటక అటు పోవాల్సిందే. సో ఇప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించినా ఒక వారం 10 రోజుల్లో టెండర్ పిలిచేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్క మార్కెట్ యార్డుని, ఇది చిరకాల కోరిక మా రైతులది. కృష్ణా జలాలు అమరాపురం తీసుకురావడం, ఇది మడకశిర నియోజకవర్గానికి హంద్రి నియో జలాలు ఎప్పుడు వచ్చింది లేదు. 18లో ఒక్కసారి మడకశిర వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చినాయి. తర్వాత కాలువల్లో పూడిక కూడా తీయలేదు. ఇప్పుడు మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అమరాపురంకి నీళ్ళు తీసుకెళ్తాను, ఆల్రెడీ ఒక చెరువు 2 చెరువులు నిండినాయి ఈ రోజుకి. అమరాపురం లాస్ట్ కర్ణాటక బార్డర్, ఆ చెరువుకు నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. డిసెంబర్లో అది పూర్తవుతుంది. డిసెంబర్ చివరికల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు జలహారతి. ఆ తర్వాత 2 రిజర్వాయర్లు ఇక్కడ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ప్రజల్లో. ఒక రిజర్వాయర్ రాళ్లపల్లి రిజర్వాయరు, రత్నగిరి రిజర్వాయరు, ఒకటి డిపిఆర్ ముగించుకుంది, ఒకటి డిపిఆర్ స్థాయిలో ఉంది. సో ఫైనాన్స్కి పోయి టెండర్కి పిలుస్తారు. తర్వాత ఈరోజు ఏదైతే హంద్రిని ఒక కాలువ ఉందో పెనుగొండ హిందూపూర్ మీదుగా మాకు నీళ్లు రావాలి. వీటి వల్ల రాజకీయ కారణాలు అనేక కారణాలు కావచ్చు, ఇప్పటి వరకు మాకు నీళ్ళు వచ్చింది లేదు. సో సమాంతర కాలువ పెనుగొండ నుంచి బైపాస్ ఏదైతే ఉందో సమాంతర కాలువకి డిపిఆర్ పిలిచి టెండర్కి సిద్ధంగా ఉంది. సో ఇలాంటి వీటితో పాటు పరిశ్రమలు, భూములు ఉన్నాయి, పరిశ్రమలు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు లోకేష్ గారితో పాటు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారిని కూడా మా దగ్గర భూములు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, 2 గంటలే అని చెప్పి ఒక మ్యాప్ ద్వారా ఆయనకు వివరిస్తూ, మ్యాప్తో పాటు చుట్టూ ఉన్న కర్ణాటక ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలందరినీ పిలుచుకొని పోయి దాదాపు 2 గంటలు కుమారస్వామి గారితో మాట్లాడడం జరిగింది. మా వాళ్ళు కర్ణాటక బెంగళూరులో బతుకుతూ ఉన్నారు, మా దగ్గరికి పరిశ్రమలు ఇక్కడ భూములు ఉన్నాయి, ఈ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు పరిశ్రమలు ఇవ్వగలిగితే మీ ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక చుట్టూ కూడా మేము అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి వివరించడం జరిగింది. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. అందుకే ఇప్పుడు డిఫెన్స్ ఫ్యాక్టరీ కానీ, టెలికాం ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు ఒకటి క్యాబినెట్లో ఆమోదం పొందింది, ఒకటైతే పూర్తిగా ప్రభుత్వము ఆ కంపెనీకి సంబంధించిన ఒప్పందం పూర్తి చేసుకుంది అగ్రిమెంట్. మీరు అంతర్నివా జలాల గురించి చెప్తున్నా కృష్ణమ్మన్ అనేసి, అంటే ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చారు. మడకసిరకు ఒకవైపు అమలాపురం, ఒకవైపు అగలి ఉంటాయి కదా. ఓకే, అలాంటప్పుడు ఇంతవరకు ఇప్పటికే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఇలా డైరెక్ట్ మనకు మదనపల్లి, కదిరి, మదనపల్లి, పొంగనూరు, కుప్పంకి కృష్ణం వెళ్ళిపోయింది, వాళ్ళు జలహారతులు కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న మడకసిరకు మాత్రం ఇంతవరకు మడకసిర నియోజకవర్గ పరిధిలోని అమరాపురము, రోల్లా, మనకు గుడిబండ, ఇక్కడ అగలి, ఇక్కడ ఏ చెరువులు కూడా నీళ్లు రాలేదు, పనులు కూడా పూర్తి చేయలేదన్న. రొల్లా అగలికి ఇంకా ఇప్పటికీ హంద్రినీవ పనులు టెండర్కి పిలిచి ఆ పనులు చేపేయాలి. అది కూడా ప్రాసెస్లో మన రామానాయుడు గారు కాన్ఫరెన్స్ పెట్టి ఆ కాలువలు కూడా త్వరగా పూర్తి చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కనీసం పూడిక తీత కాదు కదా, జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలేదు. ఒకవైపు మేము నీళ్లు వదిలినా 2-3 సార్లు బ్రేక్ అయిపోయి 2-3 రోజులు వేస్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మేము ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట ప్రకారం మాట ఇచ్చినారు కాబట్టి టెండర్ లేకపోయినా వర్క్ చేసి టెండర్కి పిలిచేటువంటి పరిస్థితిని ఇప్పుడు తీసుకొస్తా ఉన్నాం అమరాపురంకి నీళ్లు. గతంలో పూర్తి నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థ ఇక్కడ. బాలకృష్ణ గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారికి బావమరిది, ఓకేనా. ఇక బీకే పార్సారథి గారు ఎంపీ, సవితమ్మ మంత్రి. అయితే గతంలో ఏమైందంటే మడకసిర బ్రాంచ్ కెనాలకు నీళ్ళు వచ్చిన వెంటనే కూడా పెనుకొండ, హిందూపురం తీసుకెళ్ళిపోయారు ఆ మడకసిర లేకోకుండా. అలాంటిది ఈసారి మీరు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈసారి ఎక్కడికి నీళ్ళు ఇవ్వడానికి పనిలేదు, మడకసిర నియోజకవర్గానికి ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి, నా చెరువులకి నీళ్ళు ఇవ్వాలి అని పట్టుబట్టి ఒప్పించుకొని వచ్చారంట. అసలు ఏం ధైర్యం? ఇది మీరు బాలకృష్ణ గారినో లేదా సవితమ్మ గారినో పార్త గారినో నన్ను వ్యతిరేకం చేసే ప్రక్రియ చేయదు. కానీ ఉన్న పరిస్థితి, మాకు నీళ్లు ఎప్పుడు రాలేదు. తమిళనాడు బార్డర్ కుప్పంకి నీళ్ళు ఇచ్చిన ఘనత మీది సార్. ఇప్పుడు మడకశిర కర్ణాటక బార్డరు, మాకు నీళ్ళు ఇవ్వండి, మాకు ఎప్పుడు రాలేదు. తాగునీటి సమస్య దారుణంగా ఉంది. సో ఈసారి ఈ నీళ్ళు రావడం వల్ల సాగునీటి సమస్య, తాగునీటి సమస్య 2 పరిష్కారం అవుతాయని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని, మా నందమూరి బాలకృష్ణ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని, మా సవితమ్మని, పార్థసారథి గారిని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొస్తాను. ఇక్కడ కర్ర పెత్తనమో లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సార్ నాకు నీళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పేది కాదు. ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుందా రాజుగారిలో? ఏమైనా ప్రశ్నించే తత్వం ఎక్కువ. ప్రశ్నించే తత్వం ప్రతిపక్షంలో, పోరాటాల దగ్గర. అధికార పక్షంలో ఏముంటుంది? నాకు కావాల్సినవి జరగకపోతే గౌరవ ముఖ్యమంత్రి దగ్గర
నేను ఏమైనా ఫైట్ చేస్తానేమో. ఇప్పుడు నేను ఏం చెప్పినా సార్ అంగీకరిస్తాను, లోకేష్ గారు సహకరిస్తాను, అధికారులు మంత్రులు పని చేస్తాను. సో ఇక్కడ బాబు గారికి ఇష్టలా, లోకేష్ బాబు గారికి ఇష్టలా అన్న? ఇద్దరికినా ఎట్లా అది? కానీ లోకేష్ బాబు గారికి చాలా ఇష్టం మీరు అంటారా? అంటే వయసు రీత్యా, లేకపోతే ఇంకోటి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కొంచెం ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం, ఆరాధన భావంతో. లోకేష్ గారితో ఉన్నటువంటి చనువు, అన్న అంటాము, ఆయన మమ్మల్ని అరే ఒక ఏజ్ గ్రూప్ అరే ఒరే అంటాడు. సో ఆ చనువు ఎక్కువ, మిమ్మల్ని చనువు ఎక్కువ ఓన్ చేసుకుంటాడు కాబట్టి ఆయన, మేము కూడా ఆయన అంత్య స్థాయిలో ప్రేమిస్తాం, అభిమానిస్తాం. అదే విన్నాను అనమాట. అంటే తొలి మంత్రివర్గంలోనే ఎంఎస్ రాజు గారు లోకేష్ గారు పట్టుబట్టి టీడీడీ బోర్డు మెంబర్ వేశారు. మార్క్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. మంత్రి పదవి నేను అడగలే, టీటీడీ బోర్డు లోకేష్ గారికి ఇష్టం మిమ్మల్ని. అది ఆయన ఉందేమో, నీకు ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండొచ్చేమో, కానీ నాకు మంత్రి పదవి లిస్ట్ లో ఉంది, తీసేసినారని నేను అడగలేదు, చేయలేదు. బోర్డు మెంబర్ నేనేం అడగలేదు, చేసినారు. సో నీ మార్క్ ఇంతవరకు రాలేదేమో, ఆయన మార్కు లోకేష్ గారికి మేము మెసేజ్ ఫోన్ చేసేంత చనువు ఉంటుంది కాబట్టి ఎక్కువ వయసు రీత్యా కానీ ఆయనతో మేము కొంచెం చనువుగా ఉంటాం. బాబు గారితో చనువు ఉంటుంది కానీ కొంచెం పెద్ద ఆయన కదా, రెస్పెక్ట్. ఎంఎస్ అంటాడా లోకేష్ గారు రాజు అంటాడా? దొర అంటాడు. దొర అంటాడా? ఎంఎస్ రాజు దొర. ఎంఎస్ ఉండదు, రారా దొర, కూర్చోరా, దొర వచ్చే లేయనరా, ఈ టైపు సరదాగా అంటాడు అంతే. అవునా? అంతే. ఎలా ఉంటుందన్న అప్పుడు మీకు? అంత ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక్క మారుమూల స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా కష్టాలు పడి, బాధలు పడి, అవమానాలు పడి, ఒక నేపథ్యంతో వచ్చి ప్రభుత్వ అధినేత కుమారుడు కావచ్చు, లేదా భావితరానికి కాబోయే నాయకుడు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన స్థాయిలో ఎంతో మంది ఆయన చుట్టూ ఉంటారు. ఎంతో మంది ఉన్నప్పటికీ మమ్మల్ని అంటే నేను ఒక్కనే కాదు, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని అట్లే ప్రేమిస్తాడు ఆయన. నువ్వు ఆయనకి ఫోన్ చేసినా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లిఫ్ట్ చేయకపోయినా ఇమ్మీడియట్ మళ్ళీ అయినా ఫోన్ చేస్తాడు. మెసేజ్లు అయితే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతాడు. ఏదన్నా పనున్నా అమరావతి వరకు పోవాల్సిన అవసరం లేదు, ఆయనకి మెసేజ్ చేస్తే చాలు. అన్న శంకులో పోస్తే తీర్థం అవుతుంది కదా? అంటే మామూలుగా నీళ్ళు ఇస్తే నీళ్ళు అంటారు, శంకులో పోసిపోతే అబ్బా తీర్థం ఇటు దాతాం. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఎంఎస్ రాజు గారితో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ ఏరా రాజు రారా కూర్చోరా అంటే టెంపర్మెంట్ లేస్తుంది కదా. అదే లోకేష్ గారు పిలిస్తే మాత్రం అధినేత కుమారుడు. ఎందుకు ఒకటి నన్ను అరే ఒరే అనే చనువు ఉన్న వాళ్ళు ఇప్పటికీ అంటారు. అవునా? ఇప్పటికీ అంటారు, దానికి ఏముంది? లోకేష్ గారు అంటే ఆనందము. వీళ్ళు నాతో చనువు లేకుండా ఎవరైనా అంటే మీకైనా నాకైనా అది కామను. నాతో చనువు ఉన్న వాళ్ళు నన్ను అనేవాళ్ళు ఇప్పటికీ అంటారు. దాంట్లో మార్పులు ఏముంటాయన్నా? ఎక్కడైనా కనపడిందా నా దర్పం కానీ మీరు ఊహించుకొని వచ్చిన విధానం కానీ ఎక్కడైనా కనిపించలేదు? మరి లోకేష్ గారు ఆయన మాట్లాడితే చాలు అనుకుంటారు, ఆయన కలిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నటువంటి క్రమంలో ఎందుకు అంత క్రేజ్? లోకేష్ గారి క్రేజ్ లేదంటారా? నేను లేదని నేను అనడం లేదు. నన్ను ఎందుకు మళ్ళీ వివాదాలు? లోకేష్ గారు మాట్లాడితే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయనతో ఫోటో ఉంటే చాలు అనుకునే కార్యకర్తలు, నాయకులు, చాలా మంది ప్రజలు క్యూ కడతారు. పాదయాత్రలో రోజు సెల్ఫీలకే ఆయనతో ఫోటోలకు ఎగబడే వాళ్ళు. అలాంటి నాయకుడు నన్ను ఆప్యాయంగా ఒక బ్రదర్ మాదిరి దగ్గరికి తీసుకుంటే ఆనందం కాక ఏముంటదన్న? లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆశాంతం మీరు అడుగులు అడిగేస్తే ఆయన ఏంటో నడిచారు కదా, ఎలా అనిపించింది అప్పుడు ఆ పాదయాత్ర మీకు? ఖచ్చితంగా పాదయాత్రకు ముందున్నటువంటి లోకేష్ గారు, పాదయాత్ర తర్వాత లోకేష్ గారికి పూర్తిగా మార్పు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా, తెలుగుదేశం పార్టీ యువనేతగా ఆయనకున్నటువంటి అవగాహన, పార్టీలోకి పాదయాత్ర చేయకముందైనా సరే, 19 ఎలక్షన్ల ముందైనా సరే పూర్తిగా అవగాహన ఉండేది. పాదయాత్ర ద్వారా ప్రతి ప్రాంతం యొక్క సమస్యలు, ప్రజలు కులాల వారీగా సమస్యలు అన్నిటినీ తెలుసుకోగలిగి సంపూర్ణమైనటువంటి నాయకుడిగా కష్టాలు భరిస్తూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని అధిగమించి మొండితనంతో ముందుకు పోయేటువంటి నాయకుడు. ఖచ్చితంగా రేపనే రోజు తెలుగుదేశం పార్టీనైనా ప్రభుత్వాన్నైనా నడిపించగలిగినటువంటి సత్తా, సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు. నాకు చిన్న డౌట్ అన్న, మీరు క్లారిటీ అలా మళ్ళా మీరు ఫీల్ కాకూడదు. ఎంఎస్ రాజు గారు రాజకీయంగా ఎదుగుదల కావడానికి, రాజకీయ గుర్తింపు రావడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమాలే కారణం. అందులో డౌట్ అక్కడ నుంచి ఎదిగి ఇక్కడ వచ్చారు, ఇప్పుడు నాయకుడిగా రూపాంతరం అయ్యారు. కానీ ఎంఆర్పిఎస్ అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మనము అంటే ఇక్కడ మనం మడకశిర మున్సిపల్ పరిధి తీసుకుంటే
మాదిగ ఓట్లు ఎక్కువ ఉంటారు, మాదిగలు ఎక్కువ ఉంటారు ఇక్కడ. అలాంటిది మరి ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎంఎస్ రాజు గారు ఇక్కడ మడకశిర మున్సిపాలిటీ వైసీపీ నుంచి టీడీపీ కవిసం చేసుకుంది. నరసింహరాజు అంటే మాల సామాజిక వర్గానికి చెందిన నరసింహరాజుకి ఎలా ఇచ్చారు? మాదిగ సామాజిక అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాగేంద్ర మాదిగ సామాజిక వర్గం గారు ఏదో సాధిస్తామనుకొని ఇక్కడికి వచ్చింటారు. ఆ కండువా పీకే సవతలు పడేసి పసుపు కండువా కప్పుకున్నాడు. ఆయన వచ్చినా కూడా మామూలుగా కౌన్సిలర్గా నిలబడిపోయాడు. ఇప్పుడు నరసింహరాజుకి ఎందుకు ఇచ్చారు? మాదిగ సామాజిక కౌన్సిలర్ని పార్టీలోకి తీసుకునేటప్పుడు చైర్మన్ చేస్తామనో లేదా ఇంకోటి చేస్తామనో మేము పార్టీలోకి తీసుకోలేదు. మేము పార్టీలోకి తీసుకునేటప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది, నరసింహరాజు మా పార్టీలో వాళ్ళ ఫాదర్ జెడ్పీటీసీ ఎంపీపీగా పనిచేసినటువంటి సీనియర్ కుటుంబము, మాల సామాజిక వర్గము, మా పార్టీలో అప్పుడు గెలిచిన 5 మందిలో ఒకడు. సో మేము మా పార్టీలో గెలిచిన అభ్యర్థినే చైర్మన్గా చేస్తామని చెప్పాము. తీసుకునేటప్పుడు కూడా ఎవరికి నాగేంద్రకి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చైర్మన్ ఇది చేస్తాం అది చేస్తామని చెప్పలేదు. సో ఇక్కడ సామాజిక న్యాయ ఉద్యమం నుంచి వచ్చిన నేను కరుడుగట్టిన మాదిగలకు మాత్రమే న్యాయం కావాలా అనే ఉద్దేశంతో వచ్చినని కాదు. సామాజిక న్యాయం ఏ కుల జనాభా దామాసం. ఇప్పుడు నేను మాదిగ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేని, నేను ఎమ్మెల్యేగా ఉన్న సింగిల్ విండో ప్రెసిడెంట్ ఒకరిని మాదిగల్ని చేసిన, మడకశిర రూరల్కి మున్సిపల్ చైర్మన్ని మాల చేసినాం. ఇక్కడ అన్ని కులాలని సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ రాజకీయంగా అన్ని కులాలకి అన్ని అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో తిప్పేసామన్న నేను కూర్చొని డిసైడ్ చేసుకున్నాం, చేసినాం. ఇందులో ఇది కేవలం ఆయన తిప్పేసామన్న వర్గం కాబట్టి ఆయనకి ఇచ్చారంటారు కదా? అంటే ఆయన వర్గమే నా వర్గం, నా వర్గం ఆయన వర్గం, దీంట్లో డౌట్ ఏముంది? ఇంకా అంటే ఉన్నవాళ్ళు మాదిగ సమాజం అంటే మడకశిర మొదటి పౌరుడు మున్సిపల్ చైర్మన్ కదా, ఆయనకి ఇచ్చారు. మరి అంత ప్రాధాన్యత మాదిగ సమాజం ఎక్కువ ఓట్లు ఉన్నారు కదా అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను. మా పార్టీలో గెలిచినటువంటి ఎస్సీ అభ్యర్థి కౌన్సిలరు నరసింహరాజు, తర్వాత వచ్చిన వాళ్ళు నాగేంద్ర కానీ మిగతా వాళ్ళు. వచ్చేటప్పుడు మేము క్లారిటీగా చెప్పాము, నరసింహరాజు చైర్మన్ అభ్యర్థి. మాకు ఇక్కడ మేము చైర్మన్ చేయకముందు కదా, గెలిచిన తర్వాత అతన్ని చైర్మన్ చేయాలని ఉద్దేశం. ఇక్కడ మాలామాదిగానే వ్యత్యాసాలు చూడాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏం లేవు ఇక్కడ. నేను సామాజిక న్యాయ ఉద్యమం నుంచి వచ్చిన సామాజిక న్యాయ ఉద్యమం ఏమి, మాల మాదిగ రెల్లి బుడగజంగం ఇతర ఉపకులాలు అన్నిటికీ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఫైట్ చేసి నేను ఇటుకు వచ్చి నేను మాదిగ చైర్మన్ మాదిగ నేనే కదా. తిప్పేస్వామి గారు కాదు, నేనే కదా. మీరే డౌట్ ఉందా మీకు ఏమన్నా? ఏం లేదు, మళ్ళీ అడుగుదాను శరణ్కి ఏమని చెప్తారేమో. నేను ఎందుకు చెప్తానన్నా, తిప్పేస్వామి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ, ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ముఖ్య నాయకుడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రేపు కూడా. ఇందులో ఇంకో నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవరన్నా ఒక విజయం సాధించినప్పుడు వెంటనే గుడికి వెళ్ళిపోతారన్న. గుడికి వెళ్ళి తలనీలాలు ఇవ్వడమో దేవునికి మొక్కులు చేర్చుకొని చేశారు. ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నాగ్పూర్ అనుకుంటా వెళ్ళింది, అంబేద్కర్ యొక్క సమాధి దగ్గరికి ఏమో వెళ్ళారు. అక్కడ పోయి సమాధి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తిరుమల వెళ్ళారు. మళ్ళీ మీరు ఏంటన్నది అసలుకి, వెళ్తే తిరుమల వెళ్తారు, లేదంటే అధినాయకుడి దగ్గరికి వెళ్తారు గెలిచిన తర్వాత విజయోత్సాహంతో. కానీ అంబేద్కర్ గారి దగ్గర తర్వాత ఒక పత్రికలో వార్త కూడా వచ్చింది, ఏందో గాడ్ ఈజ్ అంబేద్కర్, గాడ్ ఫాదర్ ఈజ్ చంద్రబాబు నాయుడు అని ఆంధ్రజ్యోతిలో. అది ఏదో మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయినాం, లోకేష్ గారి దగ్గర పోయినాం. తర్వాత నాగపూర్కి వెళ్ళి అంబేద్కర్ గారి సమాధి దగ్గర ఒక 30 నిమిషాలు కూర్చొని అటు నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్లు అనే వ్యవస్థని కల్పించింది, ఇక్కడ నాకు అర్హత కల్పించింది. ఓకే, నాకంటే ఎస్సీలందరికీ అర్హత కల్పించింది అంబేద్కర్ గారు. అవకాశాలు పార్టీలు కల్పిస్తాయి, నాకు అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. సో నా గాడ్ అంబేద్కర్, గాడ్ ఫాదర్ చంద్రబాబు అని చెప్పేసి రావడం జరిగింది. ఆ రోజు గెలిచిన తర్వాత ఎస్సీ ఎమ్మెల్యేలు కొంతమంది నాగపూర్కి వెళ్ళి ఆ తర్వాత తిరుమలకి వెళ్ళడం జరిగింది. ఎస్సీ ఎమ్మెల్యేలు చాలామంది వెళ్ళారు. ఇకపోతే అన్న ఒక్కలిగా మడకశిర నియోజకవర్గంలో ఒక మెజారిటీ ఫ్యాక్టర్ అనమాట ఒక్కలిగా సామాజిక వర్గము. ఆ సామాజిక ఎప్పటి నుంచో ఒక ఇబ్బంది పడుతుంది. ఒక్కలిగ సామాజిక వర్గము మన ఏపీ వరకు తీసుకుంటే బీసీ సామాజిక వర్గంలో ఉంటారు అనమాట. కానీ మన ఏపీ దాటి బయటకు వెళ్తే ఆల్ ఇండియా స్థాయిలో పోతే వాళ్ళు ఓసీ కిందకి వస్తున్నారు. కానీ ఒక్కలిగని కావచ్చు, సాదర్ గౌడ కావచ్చు, ఇకపోతే లింగాయత్, వీళ్ళందరినీ కూడా రఘువీరారెడ్డి గారి హయాంలో బీసీ జాబితాకు చేర్చారు. వీళ్ళు ఎప్పటి నుంచో ఒక డిమాండ్, మమ్మల్ని అదర్ బ్యాక్వర్డ్ క్లాస్గా ఓబీసీలోకి చేర్చండి, మమ్మల్ని విద్యా ఉపాధి అవకాశం నేను కోల్పోతున్నాం జాతీయ స్థాయిలో అంటున్నారు. కమిషన్లు వేశారు, కమిషన్లన్నీ కూడా తూచిచ్చే కాదని చెప్పింది. కానీ ఆ డిమాండ్ అయితే అలాగే ఉందన్నారు. మరి వారి కోసం మీరు ఏం చేయబోతున్నారన్న? మొన్న నేను అసెంబ్లీలో సేమ్ ఇదే ఇష్యూ మాట్లాడడం జరిగింది. మా వాళ్ళు ఒక్కలిగలు అత్యధిక శాతం ఉన్నారు, లింగాయత్ ఉన్నారు, సాదరా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ
బీసీ కేంద్రం దృష్టిలో ఓసీగా ఉండడం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతాండ్రు. ఓబీసీలో చేర్చాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది మొన్ననే. మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తర్వాత కుమారస్వామి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కులాల వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరిగింది. నా యువకుడు అన్నా మీరు అభివృద్ధి పైన మంచి విజన్ ఉంటుంది, కానీ ఎస్సీ నియోజకవర్గం ఇది అయినప్పటికీ మడకసిర టౌన్లో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు ఈ రోజుకి దళిత వాడలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయంట, చాలా గలీజ్గా కూడా ఉన్నాయంట. మరి వాళ్ళంతా ఎప్పుడు డెవలప్ చేస్తారు? మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. గతంలో కంటే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఒక పల్లెకి 20 లక్షలు 30 లక్షలు పెట్టాల్సి వస్తే బీసీ కాలనీకి 10 లక్షలు, ఎస్సీ కాలనీకి 10 లక్షలు, డ్రైనేజ్ కానీ తాగునీటిది కానీ, ఇక్కడ దళిత వాడల బీసీ వాడల అనేది కాకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం కోసం మాకున్నటువంటి నిధుల్లో పరిష్కారం చేస్తూ వస్తాను. ఇది ఒక్కసారిగా ప్రక్షాళన అయ్యేది కాదు. ఖచ్చితంగా మీరు చెప్పేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ అధిగమించే ప్రయత్నం చేస్తాను. దాదాపు శ్మశాన వాటిక లేని మాదిగ పల్లెలు, మాలపల్లెలు ఈరోజు ఒక వారం 10 రోజుల లోపల 100 శ్మశాన వాటికలు ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వం నుంచి కొనిచ్చే పరిస్థితి ఉన్నా కానీ ఏర్పాటు చేసి ఒకేసారి ఇస్తా ఉన్నాం. ఎందుకంటే పూడ్చుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పల్లెలు చాలా ఉన్నాయి. అలాంటివన్నీ ఒక్కొక్కటి అధిగమిస్తూ ఉన్నాం. ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదు, ఏ కులమైనా సరే. ఇప్పుడు 18,000 ఇంటి పట్టాలకి రెడీ చేస్తూ ఉన్నాం, ఒకేసారి ఇవ్వాలనే ఉద్దేశంతో. ఇలా ప్రభుత్వం నుంచి దళితులకైనా బీసీలకైనా అవకాశం కల్పించే చోట, ఆసరాగా ఉండాల్సిన చోట, వాళ్ళకు అండగా నిలబడాల్సిన చోట ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా అన్ని విషయాల్ని ఒకేసారి ప్రక్షాళన చెయ్యకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంత విజన్తో ముందుకు పోతున్నారు కదా, డీలిమిటేషన్లో భాగంగా మడకసిర జనరల్ అయితే పరిస్థితి ఏంటి? అప్పుడు మీ ఆవిడనేమన్నా బరిలోకి దింపుతారా? లేదు లేదు లేదు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి బీసీ నాయకులు ఉన్నారు, తిప్పేస్వామి గారు ఉన్నారు, వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని ఇప్పుడు నా గెలుపుకి పనిచేసినారు, వాళ్ళ గెలుపుకి పనిచేస్తా. అంటే తెలుగుదేశం పార్టీలో మనస్ఫూర్తిగా చెప్తున్నారు అన్నమాట. 100% మనస్ఫూర్తిగా. ఎమ్మెల్యే అనేదో ఎంపీ అనేదో ఒకటే కాదు, పార్టీలో అవకాశాలు చాలా ఉంటాయి. ఇది బీసీ అయిందనుకో లేదా జనరల్ అయిందనుకో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళు పోటీ చేస్తారు. అవకాశం కల్పిస్తే ఇంకో రిజర్వ్డ్ నియోజకవర్గానికి పోతా, అంతే తప్ప ఇక్కడ నేను ఎస్సీ నా భార్య బీసీ అని చెప్పేసి ప్రతిసారి ఇతరులకు రావాల్సినటువంటి అవకాశం చోట వాళ్ళని గండిగట్టే చోట నేను ఉండను. ఓకే, అంటే ఈ మధ్యన మారువేషాలు తిరుగుతున్నారంట, దేనికన్నా? క్వశ్చన్ క్లారిటీగా చెప్పు. మారువేషాలు భయపడుతున్నారంట. మారువేషాల్లో ఎప్పుడు ఎక్కడికి పోతారో, ఏ మారువేషంలో వస్తాడో దశావతారాలు చూపిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా, ప్రభుత్వ కార్యాలయాన్ని అన్నిటికీ కూడా పోతా, ప్రభుత్వ కార్యాలయం అన్నిటికీ కూడా పోతా. దశావతారాలు చూపించాడు ఆసుపత్రిలో. పోతాను. ప్రభుత్వ డాక్టర్లు కొంత ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోతాంటారని చెప్పేసి ఒక 2 నెలల నుంచి నాకు కంప్లైంట్స్ వస్తే నేను ఇక్కడున్న రోజు పొద్దున్నే డాక్టర్స్ వచ్చే టయానికి వెళ్ళడం జరిగింది. తర్వాత రివ్యూస్ పెట్టుకొని వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిహెచ్సీలు ఇదే జరుగుతుంది. అలోపతి డాక్టర్లు ముఖ్యంగా ఫేస్ యాప్ వేసి పలాయనం చిత్తగిస్తున్నారు. టౌన్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఎలా అధికడతారు అంటే ఇవి పూర్తిగా వదిలేయడం కన్నా మన ప్రయత్నం చేసి కొంచెమైనా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం మా మీద ఉంటుంది ఎమ్మెల్యేలుగా. సో ఇప్పుడు పూర్తిగా మనకెందుకులే అనుకునే పరిస్థితి వస్తే, ఇక్కడ ఏదో అనుకోకుండా జరిగితే డాక్టర్ అందుబాటులో లేక మేము వెళ్తే అనంతపూర్ వెళ్ళాలా లేదా టుమ్కూరు వెళ్ళాలా, హిందూపూరు అత్యవసరం అనుకుంటే ఈ 2 చోట్లకి పోవాలా. సో ఇక్కడ డాక్టర్ ఉంటే ప్రాథమికంగా కొంత ఉపశమనం కలిగిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదు. సో కాబట్టి డాక్టర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో రిక్వెస్ట్గానే వాళ్ళతో చెప్పడం జరిగింది. మార్పు కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా అదే పరిస్థితిలో వెళ్తాను. నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ప్రతి విషయంలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక చిన్న లేఅవుట్ వేసుకోవాలన్నా డబ్బు కట్టాలా, ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు కట్టాలా, ఇంటికి పర్మిషన్ కావాలన్నా డబ్బు కట్టాలా అనేది పెద్ద కప్పం వసూలు చేసేట్లా అప్పుడప్పుడు. ఇంకా మీరు వైసీపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినట్లు లేదు, ఇంకా అప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా అట్లే జరుగుతానని అనుకోవద్దండి. కానీ ఎంఎస్ రాజు గారు మాత్రము ఇక్కడ ఎక్కడా కూడా ఆ ప్రజల నెత్తిపై చేయి పెట్టకుండా రాజకీయం చేస్తున్నాడు. ఎలా ఆదాయం ఎట్లా వస్తుంది ఆయనకు? ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన ఏమి అగర్భ శ్రీమంతుడు ఏం కాదు, ఆయన పేదరికం నుంచి వచ్చిన నాయకుడు. ఆయన మరి ఎలా చేస్తున్నాడు ఆయన? నేను ముందు నా లైఫ్కి ఇప్పటి లైఫ్కి భిన్నంగా ఏమి నేను వ్యవహరించడం లేదు కదా. నేను
నేను ఆ రోజు ఎట్టున్నానో ఈ రోజు అట్లే ఉన్నా. నా మరి కారు ఎలా? నా కారుకి డబ్బు స్టిక్కర్ ఆర్థికంగా ఎలా చేస్తున్నారు మీరు అసలు? నేను ముందు నా కుటుంబం రన్ కావడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పించుకున్నానో వాటిని కొంచెం మెరుగుపరుచుకుంటా ఉన్నా, అంతే తప్ప నీకు అవినీతి చేసి దుర్మార్గంగా చేసి ఇది పేద నియోజకవర్గం, పేద ప్రజలు అత్యధిక శాతం కూలి పనులు చేసుకొని జీవించేటువంటి నియోజకవర్గం. ఇక్కడ నేను ప్రజలకి గత 5 సంవత్సరాల్లో చాలా విసిగిపోయినారు అవినీతి వల్ల. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చినా డబ్బులు తీసుకునేది, చిన్న పోస్ట్ ఇచ్చినా డబ్బులు తీసుకునేది, లాస్ట్కి పెళ్ళిళ్ళకి పోయినా కూడా డీజిల్కి డబ్బులు తీసుకునే దౌర్భాగ్యాన్ని చూసినటువంటి నియోజకవర్గం ఇది. సో ప్రజలు అసహించుకునేది నేను కళ్ళారా చూసిన. అందులో నేను పేదరికం నుంచి వచ్చి ఇంకొక పేదలను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. నేను ఇక్కడికి వస్తానని నన్ను హక్కును చేర్చుకొని నన్ను గెలిపించినారు. నేను వాళ్ళకి సేవకుడిగానే ఉండాలా, సేవకుడిగానే ఉంటా. బెంగళూరు పక్కనే ఏమన్నా మంచి వ్యాపారాలు సెటిల్మెంట్ మీరేమన్నా డబ్బులు ఇస్తే నేను అక్కడ వ్యాపారాలు చేస్తా, దాంట్లో ఉంది. మీరు ఎమ్మెల్యే, మీకు నేను ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఏం చేయగలను పోయి ఏం చేసే పవర్ అడిగే. నేను ఎమ్మెల్యేనన్నా, మంత్రిని కూడా కాదు. అదన్నా ఇక్కడ మడక్సర్ సమయంలో కొడగారి గుట్ట అనుకుంటా, అంటే మైనింగ్ చేస్తున్నారు, బాగా మీ బామర్దుల్ని దింపేశారు. ఇక్కడ మడక్సర ప్రాంతంలో ఏదో ఒక మైనింగ్ చేస్తున్నారు, మీరు మీ బామర్దుల్ని రంగప్రవేశం చేయించారంట. అవునా? ఓకే. కొడగారి గుట్ట ఏడది నాకు తెలియదన్నా, ఈ ప్రాంతం కొత్తగా నాకు ఐడియా లేదన్నా. అయితే మడక్సర్ దుర్గంలో 18 నుంచి 19 లోపు పర్మిషన్లు తీసుకున్నాము. గవర్నమెంట్ మారితే దాన్ని సజీవంగా ఉంచి ప్రభుత్వానికి గట్టే రాయితీలు కడుతూ సజీవంగా ఉంచుకోవడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ప్రారంభోత్సవం కూడా చేయలేదు, చేస్తారన్న ఖచ్చితంగా. వ్యాపారం కదన్నా అది. పోతే ఏందన్నా ఇంత ఫైర్ అసలు తగ్గినట్టు లేదు. ఎమ్మెల్యే అయినాక కూడా, ఎమ్మెల్యే అయినాక ఫైర్ తగ్గుతుందేమో అనుకుంటే జిల్లా పరిషత్కి వెళ్ళి అసలు గడగడలాడించేశారు. అసలు గడ పాపం జెడ్పీ సీఓ బెదిరిపోయాడు మీ దెబ్బకి. అసలు ఫోటోలు ఎవరు పెట్టారు, జగన్ గారు ఫోటో పెట్టుకున్నారని అసలుకి జిల్లా పరిషత్ చైర్మన్ బెదిరిపోయారు, సీఈఓ బెదిరిపోయారు. లోకల్ బాడీస్ కదన్నా అవి, మీరు లోకల్ బాడీసే కాదని లేదు, ప్రభుత్వ కార్యాలయం. జిల్లా పరిషత్ చైర్మన్ జెడ్పీటీసీ పోటీ పెట్టేంత వరకు పార్టీల ప్రమేయం ఉంటుంది. జెడ్పీటీసీ అయిన తర్వాత నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, అది ప్రభుత్వ కార్యాలయం. ప్రభుత్వ కార్యాలయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ ఫోటోలు పెట్టడం ఆనవాయితీ. నువ్వు ఆనవాయితీకి విరుద్ధంగా నువ్వు మీ నాయకుడి ఫోటో, క్యాంప్ ఆఫీస్ ఉంది పక్కనే, నువ్వు నివాసం ఉండేది అక్కడ పెట్టుకో, ఎవరు అభ్యంతరం వ్యక్తం చేస్తారు? నువ్వు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడితే విభేదించక, అడక్క, ప్రశ్నించక ఎట్లా కామ్గుంటాం? అంత ఫైర్ అన్న, అంత ఫైర్ అంటే ముందు పోయినసారి చూసి చెప్పాం, తీసేయండి అమ్మా, మంచిది కాదు, ముఖ్యమంత్రి గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టండి, మొదటి క్యాబినెట్లోనే 2 ఫోటోలు పెట్టాలని తీర్మానం చేసినారు. క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సీఈఓకు ఉండదా? ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి, మీ గుండెల్లో పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అది ప్రభుత్వ కార్యాలయం, ఎట్లా పెడతారు? క్వశ్చన్ చేయక మొదటిసారి చూసినప్పుడు మేము గొడవ చేసింటే మా తప్పు. మొదటిసారి గౌరవంగా చెప్పడం జరిగింది, అమ్మ మీ ఇంట్లో పెట్టుకో, క్యాంప్ ఆఫీస్లో పెట్టుకో, ఆఫీస్లో ఫోటో తీసే తల్లి అని చెప్పడం జరిగింది. మళ్ళీ పోయినప్పుడు అదే ఫోటో అక్కడ కనిపించింది, మా నాయకుడి ఫోటో లేదు, ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. సో బాధ, ఆవేదన ఉండదా? ఖచ్చితంగా. అందుకు ఆ స్థాయిలో పాపం బ్యూరోక్రాట్ కదన్నా, మెత్తగా కావచ్చన్నా. మొదట గౌరవంగా చెప్పినాం కదన్నా, 6 నెలలు పట్టిందే ఒక ప్రజాప్రతినిధులు చెప్తే కూడా. నువ్వు పని చేసేది సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టు, ఫోటో తీసి ఫోటో పెట్టడానికి నీకు 6 నెలలు టైం పట్టిందా? ఓకే, పెట్టడానికి అవకాశం ఉండి నువ్వు రీజన్ చెప్పగలిగితే మేము కూడా క్వశ్చన్ చేసేవాళ్ళం. అవకాశమే లేని ఫోటో నువ్వు ఎట్లా పెడతావు అన్న? మీరు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు కదా, అంటే గతంలో పరకామణిలో ఒక అతను చేతివాటం ప్రదర్శించారు అనేది ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు అయ్యారు. ఆ విషయాన్ని ఇప్పుడు మీరు చాలా రాద్ధాంతం చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. గతంలో ఆ అబ్బాయి రవి అనే అతన్ని పట్టుకోవడం జరిగింది, ఆయన ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాయించుకోవడం జరిగింది. అప్పుడున్న ఈవో ఎవరైతే ఐఏఎస్ అధికారిని ఈవోనే చలానాలు కట్టి అతనితో ఆస్తులు రాపించుకోవడం జరిగిందని ఇప్పుడు మళ్ళా ఎందుకు దాన్ని రాద్ధాంతం చేస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డిని బజారుకి ఈడ్చడానికి? ఒక నిమిషం, అతను టీటీడీ నుంచి దొంగలించిన సొమ్మెంత, మీరు టీటీడీకి రికవరీ చేసిన సొమ్మెంత, మిగతాది ఎవరెవరు పంచుకున్నారు, ఎవరు భాగస్వాములు అనే దాని మీద టీటీడీ ఫైట్ చేస్తాను. కరుణాకర్ రెడ్డి అని దాదాపు 185 కోట్ల వరకు అతను అక్కడి నుంచి దొంగలిస్తే 30-40 కోట్ల మేరకు మాత్రం టీటీడీకి రాపించి మిగతాదంతా 4 వ్యక్తులు టీటీడీ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అతన్ని కాపాడుతూ టీటీడీకి అన్యాయం చేసినటువంటి ప్రక్రియని తెర మీదకి తీసుకొచ్చారు. త్వరలో
వాస్తవాలు బయటకు వస్తాయి. కరుణాకర్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఎవరైనా బాధ్యులను చేస్తాం, ఖచ్చితంగా జైలుకు పోవాల్సింది. గత 2 నెలల క్రితం ఉన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం కూడా దర్శించుకోవాలి స్వామి అని పెద్ద ఎత్తున భక్తులకు తరలి వచ్చారు. తోపులాటలో 6 మంది మృతి చెందడం జరిగింది. దానికి బాధ్యుల్ని సస్పెండ్ కూడా చేయడం. తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 31 మళ్ళీ తిరిగి వైకుంఠ ఏకాదశి రోజున డిసెంబర్ 31 అంటే ఇంకా కొత్త సంవత్సరం రాబోతుందని భక్తులు ఎక్కువ కూడా దేవదేవుని దర్శించుకోవడానికి తిరుమలకు వస్తారు. ప్లస్ ఆ రోజు వైకుంఠ ఏకాదశి, రెండు ఒక మంచి రోజు. ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది, లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అసలు ఒక బోర్డు మెంబర్గా చెప్పండి. గతంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. అప్పుడు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంది. ఆ తర్వాత ప్రక్షాళన చేస్తూ ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొన్న బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఎన్ని లక్షల మంది వచ్చినా భద్రతా దృష్టి కానీ లేదా మంచినీటి సౌకర్యం కానీ పాలు కానీ బెడ్ కానీ భక్తులకి ఎటువంటి లోటు లేకుండా మొన్న బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది. రాబోయే బ్రహ్మోత్సవాలని కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ టీటీడీని గతంలో జరిగినటువంటి వైసీపీ గవర్నమెంట్లో జరిగిన భక్తుల్లో ఉన్నటువంటి భావాలను ఒక్కొక్కటిగా పోగొడుతూ వెంకటేశ్వర స్వామి మీద భక్తిని పెంపొందించే విధంగా టీడీడీ ప్రయత్నం చేస్తుంది. ఫైనల్గా ఒక ప్రశ్న ఇక్కడ, లిక్కర్ కేసులో గత ప్రభుత్వంలో లిక్కర్ కేసు చాలా జరిగిపోయింది. సరే ఏం జరిగిందేమో మాకు తెలియదు, అది సిట్టు విచారిస్తుంది. ఉన్న ఆధారాల ప్రకారం పెద్ద పెద్ద తలకాయలు అంత లోపలికి వస్తుంది, అందరూ బెయిల్ మీద బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు బెయిల్కి వస్తుంది. సరే అది లిక్కర్ కేసు అనేది ఆ విషయం పక్కన ఉంది. ఇప్పుడు మళ్ళీ ములకల చెరువులో, తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు, అన్నమయ్య జిల్లా, మీ పక్కన మీకు దగ్గరగానే ఉంటుంది. అది మొలకల చెరువులో కల్తీ మద్యం రెడ్ హ్యాండెడ్గా దొరికారు జనార్దన్ రావు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట. పెద్ద ఎత్తున అది ఒక డెన్ బయటపడింది, రాకెట్ బయటపడింది. జోగి రమేష్ అనుబంధం చెప్పరా? ఓన్లీ వీళ్ళిద్దరు సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చెప్పే విధానం ఎట్టుంటుందంటే వివేకానంద రెడ్డిని చంపి నారాసుర రక్త చరిత్రని రాయగలరు. పెద్ద సమరసింహారెడ్డి రేంజ్ లో చంద్రబాబు నాయుడుకి కత్తి పెట్టి పెద్ద సాక్షిలో నిలువెత్తు ఫోటో వేసి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకోవడం జరిగింది. ఆ కల్తీ మద్యం అనే అంశం బయటికి వస్తానే సస్పెండ్ చేసింది ఎవరు? అతన్ని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కదా. అంటే మాకు నిబద్ధత ఉంది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యంతో ఎంతోమంది జంగారెడ్డిగూడెంలో చనిపోయినా లేదా దాదాపు 30,000 మంది అనారోగ్యానికి గురైన గత 5 సంవత్సరాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా దుర్మార్గంగా అక్రమ సంపాదన తీసుకున్న, జైలుకు వెళ్ళినా ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అసలు నకిలీ మద్యానికి, కల్తీ మద్యానికి, అక్రమ మద్యానికి మూల విరాటే జగన్మోహన్ రెడ్డి. ఎంత హాస్యాస్పదం అంటే 1,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి చెప్తున్నప్పటికీ తంబలపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ ఎవ్వరు చేసినా తప్పే. చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. జనార్దన్ రావుని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తుంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత, తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత. మరి ఇదే జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు పార్టీని భ్రష్టు పట్టించడానికి ఇక్కడికి వచ్చాడని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. 100% అది ముందు నుంచి ఉంది. ఎన్నికల ముందు బీఫామ్ ఇచ్చినప్పటి నుంచి ప్రచారం ఉంది. ఈ ప్రచారము మనంత గుడ్డిగా టికెట్ ఇచ్చారు. 175 నియోజకవర్గాలు మొత్తం ఎలక్షన్ మూడ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో 1-2 అలాంటివి జరుగుతాయి. బలమైన నాయకుడు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పెట్టుకుని ఆయన కాకుండా మాజీ ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శంకర్ యాదవ్ కాకుండా ఇతనికి ఎందుకు ఇచ్చారంటే కొన్ని కారణాల వల్ల టికెట్ మార్చాల్సి వచ్చింది. అతను బీఫామ్ ఇచ్చిన తర్వాత అతని యొక్క ఇవి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న అనుబంధం కానీ చివరికి ఎన్నికల్లో ఖర్చు పెట్టే డబ్బు కూడా వాళ్ళే ఇచ్చినారనేంత స్థాయికి ప్రచారం వచ్చింది. అప్పటికే నామినేషన్ గడువు ముగిసిపోయింది. ఎవరేం చేయలేదు. మరి ఈ లిక్కర్ కేసు గురించి ఏమంటారు మీరు? ఏముంది, చర్యలు తీసుకున్నా కఠినంగా శిక్షిస్తారు, దాంట్లో సమస్య లేదన్న. మళ్ళీ ఇదేంటి మళ్ళీ జోగి రమేష్ లింకు పెట్టేశారు. మళ్ళీ జోగి రమేష్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందనేది నేను పెట్టలేదన్నా. ఎవరైతే బాధ్యుడున్నాడో అతను చెప్పినాడు. అతను చెప్పింది అధికారులు చెప్పించారా? చెప్పిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పిస్తాం కానీ జోగి రమేష్ చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పించాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పిస్తాం, సమస్య పోతుంది కదా. జోగి రమేష్ ఎవరు? ఒక ప్రాంతంలో ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఏ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే నాయకుడా? అతని మీద కుట్రలు చేయడానికి, కుతంత్రాలు చేయడానికి, ఇంకొక నివంతుని చెప్పించడానికి అంత
స్థాయిలో అతను లేడు, అంత దిగజారే స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు. కాదన్నా, మొలకల చెరువులో తయారైన నకిలీ మద్యము అనంతపురంలో 6 షాపులలో నెలలు అమ్మారట, 99 రూపీస్ క్వార్టర్ బాటిల్. కళ్యాణ్ దుర్గంలో అమ్మారట. మరి ఇవన్నీ ప్రభుత్వానికి తెలుదన్నా? తెలిసే కదా చర్యలు తీసుకునేదన్నా. అన్న నువ్వు తయారు చేసినోడు ఆయన దగ్గర పూజకు పెట్టుకుంటాడా, వాడు ఏదో రకంగా చేసినాడు, బయటకు వచ్చినాడు, ఈరోజు జైలుకి పోతా ఉన్నారు. అమ్మిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలి కదా ఇక్కడ. తీసుకుంటారు, ఒకటేసారి ప్రక్షాళన ఉంటుంది. అందరూ 1 by 1 విచారణలో ఏది తేలితే వాళ్ళందరి దగ్గరికి వస్తుంది. నువ్వు అమ్మినావా నీ దగ్గరికి వస్తుంది, నేను అమ్మినా నా దగ్గరికి వస్తుంది. ఒకటేసారి స్పాట్ జడ్జిమెంట్ ఉండదు కదన్నా. నువ్వు చెప్పినావు వాస్తవాల్ని విచారించాలా, విచారించిన తర్వాత ఎవడి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా బాధ్యులు అవుతారు, దాంట్లో డౌట్ ఏముంది. కానీ ఇంకొక విషయము, ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎక్కడో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఫెర్రర్ గారు ఇక్కడికి వచ్చి ఆర్డిటి సంస్థను ఫస్ట్ కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసి అక్కడి నుంచి అనంతపురం ఇక్కడ వచ్చేసి ఒక కరువు జిల్లాకు ఒక వరదాయనిగా ఉన్నింది ఆర్డిటి అనేది. అందులోనూ ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎంపవర్మెంట్ సాధించడం కావచ్చు, ఈ సామాజిక వర్గంలో కొద్దిగా చైతన్యం రావడం కావచ్చు, ఆర్డిటి ఎంతో కృషి చేసింది. అలాంటి ఆర్డిటికి ఎఫ్సిఆర్ఐని పునరుద్ధరించడంలో కేంద్రం మోకాలాడింది. అంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రం అంటే కూటమి ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు అయినప్పటికీ కూడా ఎఫ్సిఆర్ఐ విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తలారి రంగయ్య గారు, మాజీ ఎంపీ రంగయ్య గారు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఇంతవరకు ఏం తెలియదు. ఆ విషయంలో మీరు, సురేంద్రబాబు గారు, పరిటాల సుందమ్మ గారు, కాలో శ్రీనివాసులు గారు, మీరు అంతా కలిసి ఐ థింక్ ఢిల్లీకి ఏమో వెళ్ళినట్టున్నారు మీరు. ఏందన్నా అసలు ఎంతవరకు వచ్చింది అది? ఎఫ్సిఆర్ఐది ఈ రోజు వచ్చినటువంటి సమస్య కదా, 2022-21 నుంచి ఉన్నటువంటి సమస్య. అయితే ఇది చివరి దశకు వచ్చింది. ఈ వచ్చే క్రమంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే, అప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేడా? అయినా సరే వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఎంపీగా ఉన్న ఎంపీ గారి పేరు, మాజీ ఎంపీ గారి పేరు చెప్పారు కాబట్టి ఆ విషయం చెప్తాను. ఎంపీగా ఉన్నాడు ఆయన, అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్నారు. మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఓటేసినారు. ఎక్కడా విభేదించిన అంశాలు ఏం లేరు కదా. ఆ రోజు మీ ప్రభుత్వం మీరు పట్టించుకోలే. కానీ ఎఫ్సిఆర్ఏ సమస్య వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాయడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గారిని, మా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని, మా పార్లమెంటు నాయకుడు కృష్ణదేవరాయలు గారిని, ఇలా ముగ్గురిని వాటిని పర్యవేక్షించి ఆర్డిటికి ఎఫ్సిఆర్ఐ సమస్య క్లియర్ చేయమని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతలోపు ఆయన డీజీగా, ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఉన్న ఆయన డీజీగా వెళ్ళడానికి కొంచెం గ్యాప్ వచ్చింది. కేరళకి ఎక్కడికో డీజీగా వెళ్ళారు ఆయన. ఆ గ్యాప్ వచ్చిన క్రమంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎస్సీ నాయకుల్ని వాళ్ళని రెచ్చగొట్టేసి చిన్న పాదయాత్ర, ధర్నాలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన వైఖరితో ఆర్డిటి పక్షాన నిలబడి చేసిన పని. లోకేష్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఈ జిల్లా ప్రజాప్రతినిధులుగా నేను, సునీతమ్మక్క, సురేంద్రన్న, కాళ శ్రీనివాసులన్న, పార్థసారథి గారు, అంబికా గారు అందరూ అమిత్ షా గారి దగ్గరికి కేంద్ర మంత్రులను రామ్మోహన్ నాయుడు గారిని, సానా సతీష్ గారు ఎంపీ గారిని, కృష్ణదేవరాయలు గారిని ఎంపీల బృందంతో వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆర్డిటి ఇక్కడ చేస్తున్నటువంటి పనుల్ని, విధానాల్ని ఆయనకి వివరించి చెప్పడం జరిగింది రామ్మోహన్ నాయుడు ద్వారా. ఈ రోజు రేపో ఖచ్చితంగా ఆర్డిటికి శుభవార్త వస్తుంది. 4-5 రోజుల్లో 10 రోజుల్లో 100% వస్తుంది. ఇది మీరు సాధిస్తే పేదరికముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఆర్డిటి అనేది అనంతపూర్ ఉమ్మడి జిల్లాకి ఒక వరం లాంటిది, ఒక తల్లి సంస్థ లాంటిది. దాదాపు 54 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ అనేక మారుమూల పల్లెల్లో కూడా ప్రభుత్వాలకు ధీటుగా ప్రజలకు సేవలు అందించినటువంటి సంస్థ. ఆ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ఆర్డిటికి ఆ సేవలు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. లోకేష్ గారు మన అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీలో సింధూరారెడ్డి గారు, నేను, శ్రావణి గారు, సునీతమ్మ గారు మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఆ తర్వాత అందరం కలిసి, సవితమ్మ గారు, అందరు ఎమ్మెల్యేలు కలిసి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆర్డిటికి అన్యాయం చేస్తే సహించము, ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ వచ్చే విధంగా చేస్తాం, మీరు గట్టిగా చెప్పండి, ప్రజలకు కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది. సో మేము అటు నుంచి వెళ్ళి మీడియాతో కూడా చెప్పడం జరిగింది. మొన్న మాంచు ఫెర్రర్ గారితో లోకేష్ గారు భేటీ అయి అక్కడ జరిగేటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాంచు గారు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో శుభవార్త వస్తుంది. పక్క జరిగితే మాత్రం ఈ జిల్లా ప్రజానికమే కాదు, రాయలసీమ ప్రజలంతా కూడా మీకు రుణపడి ఉంటారు. ఆర్డిటి హాస్పిటళ్ళు, ప్రభుత్వ హాస్పిటళ్ళు
ప్రసవాలు తీసుకుంటే వేల సంఖ్యలో నెలలో వేల సంఖ్యలో ప్రసవాలు ఆర్డిటి హాస్పిటల్లో ఉంటాయి. ఆర్డిటి ఆసుపత్రి సేవలు కానీ, విద్య కానీ, క్రీడలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ ఇది ఒకటి అని చెప్పుకోకుండా ఆర్డిటి సేవలు అందించింది. కాబట్టి అది ముఖ్యంగా మాకు తల్లి సంస్థ లాంటిది. ఎస్సీలకి, తర్వాత బీసీలకి, అన్ని వర్గాల ప్రజలకి, రైతులకి. ఆ సంస్థకి అన్యాయం జరగనివ్వం. ఖచ్చితంగా దానికోసం ఎంత స్థాయికైనా వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఓకేనా. జేఎన్టీయూలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ శశిధర్ ఈరోజు ఏపీఐపిఎస్సి చైర్మన్గా ఉన్నారు కదా. ఆయన గతంలో వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. అమరావతి విషయంలో కూడా టీడీపీకి వ్యతిరేకంగానే మాట్లాడారు. ఎన్నో సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు అని అంటారు కదా. అలా ఆయనకి ఈరోజు ఏపీపీఎస్సీ చైర్మన్ ఇవ్వడంలో ఎంఎస్ రాజు గారు చాలా ముఖ్య పాత్ర పోషించారు అన్న విమర్శలకు మీ సమాధానం అని? నేను కానీ విమ్మని చెప్పేది కానీ ఇప్పించే స్థాయిలో కానీ నేను లేను. ఈ రోజు మీరు ఆయనతో నాకు అంత తెలుసు, హాయ్ బాయ్ అనుకునేంత వరకే కానీ నేను ఇప్పించేది ఏందన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్, పూర్తిగా రాంగ్ ఇన్ఫర్మేషన్. నేనెట్లు ఇప్పిస్తా? నేను కరడుగట్టిన పార్టీ తీవ్రవాదిని, అంతేనా? నేను సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత లోకేష్ గారు యూనివర్సిటీల్లో రాజకీయ ప్రమేయాలు లేకుండా వైస్ ఛాన్సలర్లని, సమర్థుల్ని తీసుకురావడం జరిగింది. గత వైస్ ఛాన్సలర్ని మీరు చూసుకోవచ్చు, వైసీపీ కార్యాలయాల మాదిరి విశ్వవిద్యాలయాలను చేసినటువంటి పరిస్థితి. అనేక ఈరోజు బర్త్డేలు, నాయకుల బర్త్డేలు, రాజకీయపరమైన అంశాలు అన్ని యూనివర్సిటీల్లో వచ్చేటివి. ఇప్పుడు అన్ని కులాల్లో సమర్థులకి వీసీలుగా నియమించిన క్రమం జరిగింది ఈరోజు యూనివర్సిటీల్లో. ఎక్కడ రాజకీయ ప్రమేయాలు అనేటివి లేవు. అన్ని కులాలు సమర్థులు ప్రొఫెసర్లకి వీసీలుగా, రిజిస్ట్రార్లుగా అవకాశం కల్పించడం జరిగింది. మీరు చెప్పేటువంటి శశిధర్ అనే వ్యక్తికి నేను చెప్పింది లేదు, లెటర్ ఇచ్చింది లేదు, ఏ వ్యక్తికి చెప్పింది లేదు. మీరు ఆయన్ని అడగచ్చు, నాకు సంబంధం లేని అంశం. నేను కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ తీవ్రవాదిని. ఏ చిన్న అవకాశం ఉన్నా మా పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇమ్మని చెప్తాను. ఆయనకి ఏ కారణాల వల్ల ఇచ్చినారో పార్టీ ప్రభుత్వానికి అది అంత నేను తెలుసుకునేంత స్థాయి నాది కాదు. ఈ కుల వివక్షతతోనే బాధపడుతున్నవారు చాలామంది దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ కుల వివక్షత పడలేక క్రిస్టియానిటీ లేకపోతే ఇంకా చర్చిలో ఎవరు అడ్డుకునేవారు ఉంటారు, మనకు ప్రశాంతంగా ఉండొచ్చు, ఈ వివక్షత నుంచి దూరం కావచ్చు అని ఒక బాధతోనే మత మార్పులు జరుగుతున్నాయి. ఈ వివక్షతకు చిన్నతనంలో మీరు కూడా గురయ్యారు. అట్లా తీసుకుంటే ఈరోజు ఎంఎస్ రాజు గారు హిందువా క్రిస్టియన్ అంటే? నేను 100% హిందువుని. హిందూ. క్రైస్తవంలో పోతే కులం మూలాలు పోతాయా? అంతేనంట. కులాల మూలాలు పోతాయా? క్రైస్తవం తీసుకుంటే బీసీకి వస్తారు కదా. అది దాంట్లో 4-5 విధానాలు ఉన్నాయన్న. నాకు క్రైస్తవ మతం గురించి అంత ఇది లేదు. నేను పక్కా హిందువు. దళితుడైనంత మాత్రాన క్రైస్తవంలోకి వెళ్ళాలనేమి లేదు. ఎవరి విశ్వాసాలు, నమ్మకాలను బట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుళ్ళని వాళ్ళు కొలిచేటువంటి ప్రక్రియ ఉంటుంది. అంతే తప్ప దళితుడు కాబట్టి క్రిస్టియను అనే ముద్రలు ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను పక్కా హిందువుని. నేను పక్కా శివుడిని ఎక్కువ కొలిచే శివుడిని. వెంకటేశ్వర స్వామి, మా ప్రాంతంలో ఉన్నటువంటి కుల్లాయ స్వామి అని ఫేమస్ పుణ్యక్షేత్రం. హిందువులు, ముస్లిమ్స్ కలిసి చేసుకునే ఏకైక పండుగ మొహరం ఒక్కటే. ఆ టెంపుల్ ఎక్కువ నేను దర్శించే టెంపుల్స్. ఓకే, ఫైనల్గా మడకసిర నియోజకవర్గంపై ఫుల్గా మీ ఫోకస్, మీ విజన్ ఎలా ఉందంటారు? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినటువంటివి అన్నీ కూడా డిపిఆర్ స్థాయిలో ఉండవు కానీ, లేదా సిఎంఓలో ఉన్న స్థాయిలో ఉండవు కానీ, ఇవన్నీ కూడా మడకసిరకు తీసుకొచ్చేటువంటి పూర్తి బాధ్యత తీసుకొని ఖచ్చితంగా 2024 ముందు, 2024 తర్వాత మడకసిర విధంగా మడకసిర ఉండబోతుంది. దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మొత్తం మీద మడకసిర రూపాన్ని మార్చేస్తారా? 100%. మడకసిర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు గారు ఇచ్చే సందేశం ఏంటి? సదా మడకసిర నియోజకవర్గ ప్రజల సేవలో, అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఓకే, ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చిన లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు గారికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఒక దళిత కుటుంబంలో పుట్టిన నేను పార్టీని నమ్మి పనిచేసినందుకు నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అనునిత్యం రుణపడి ఉంటా. ఖచ్చితంగా అంకుఠిత దీక్షతో వాళ్ళ ప్రయాణంలో కొనసాగుతా. థ్యాంక్ యూ అన్న.